టేక్ హోల్డర్స్ అంటే ముఖ్యంగా నలుగురి పైన ఈ బాధ్యతను ఉంచడం జరిగింది. ఆ నలుగురు ఎవరో చూద్దాం ఇప్పుడు. ఫస్టు 'ఖేలో ఇండియా పేరెంట్' యాప్ అని అంటున్నాడు. అంటే ఇక్కడ పేరెంట్స్ దీనిలో మొదటి భాగస్వాములుగా చెప్పడం జరిగింది. సెకండ్‌ది స్కూల్ పోర్టల్. అంటే స్కూల్ పోర్టల్‌ని నిర్వహించేది మరి ప్రిన్సిపల్స్ అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు. మరి ఇందులో సెకండ్ టేక్ హోల్డర్ మరి ప్రధానోపాధ్యాయులుగా మనం భావించడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ అసెసర్ యాప్‌ని మనము నిర్వహిస్తున్నటువంటి పీఈటీస్ అదేవిధంగా ఇన్‌చార్జ్ ఖేలో ఇండియా టీచర్స్ వీళ్ళందరూ గూడా థర్డ్ టేక్ హోల్డర్‌గా ఉంటున్నారు. మరి చివరగా ఫోర్త్ టేక్ హోల్డర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఏదైతే మనము ఈ టాలెంట్ పిల్లల్ని గుర్తించి మరి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మరి మిగతా ట్రైనింగ్ అంతా వాళ్ళు చూసుకుంటారు. ఒకసారి మనము ఎవరి పాత్ర ఏందో చూద్దాం ఇందులో. మనకు ప్రతి ఒక్కరికి తెలవాల్సి ఉంటుంది. అసలు 'ఖేలో ఇండియాలో' ఎవరి పాత్ర ఏంటి? ముందుగా 'ఖేలో ఇండియా పేరెంట్' ఆహ్, యాప్ అనేది మనము మన పేరెంట్స్‌కి ఒక డిజైన్ జేసి ఇవ్వడం జరిగింది. ఆహ్, అందులో ఏముంటదో చూద్దాం. లెర్న్ హౌ టు ప్లే అనేది ఇక్కడ చూడండి. ఈ యాప్ మోడల్ ఇచ్చిండు. ఇక్కడ లెర్న్ అని క్లిక్ చేయగానే మనకు అందులో ఉన్నటువంటి గేమ్స్ ఏదైతే ఉన్నాయో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదేవిధంగా ఏ విధంగా ఆడొచ్చు అనేది పేరెంట్ గాని అందరూ గూడా తెలుసుకోవడానికి వీలుగా ఒక 18 రకాల గేమ్స్‌ని డిజైన్ జేసి ఇమేజెస్, వీడియోస్ ఇందులో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏదైనా వాళ్ళ పిల్లలకు పేరెంట్ ఏదైనా గేమ్ నేర్పాలనుకుంటే అందులో ఉన్నటువంటిని గేమ్స్‌ని మరి అబ్జర్వ్ చేయడం ద్వారా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గేమ్‌ని ఎన్నిక చేసుకునే అవకాశము అక్కడ పేరెంట్‌కుంది. అదేవిధంగా ప్లే అనేది క్లిక్ చేస్తే వేర్ టు ప్లే అనేది ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు ఒక స్థాయి వచ్చిన తర్వాత పిల్లగాడు హాలిడేస్‌లో ఎక్కడికన్నా ఎళ్తే అక్కడ ప్లే గ్రౌండ్స్ ఎక్కడ ఉన్నాయి? ఎట్లా ఆడడానికి అవైలబుల్ ఉన్నటువంటి స్టేడియాలన్నీ అక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టేక్ ఫిట్‌నెస్ అసెస్‌మెంట్. పేరెంట్ అనుకుంటే ఏదైతే మనం స్కూల్‌లో మనం చేస్తున్నటువంటి టెస్టుల్ని కూడా పేరెంట్ చేసుకోవడానికి పేరెంట్ యాప్‌లో మరక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ పేరెంట్ యాప్‌లో వాళ్ళ పిల్లల్ని యాడ్ చేసుకునే అవకాశం గూడా ఈ గెట్ ఫిట్ ద్వారా ఇవ్వడం జరిగింది. గెట్ ఫిట్ క్లిక్ చేయగానే అందులో మనం ఇచ్చినటువంటి ఐడీ కార్డ్స్ ఏదైతే స్కూల్ హెడ్ మాస్టర్ ఇవ్వడం జరిగిందో, ఆ ఐడీ కార్డ్‌ని వాళ్ళు లింక్ చేసుకొని మరి వాళ్ళ పిల్లల్ని ఇందులో మరి టెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇందులో సోషల్ మీడియా అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఖేలో ఇండియాకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని సోషల్ మీడియాలో మరి ఎక్స్‌పోజ్ జేయడానికి డిజైన్ జేసినటువంటిది. ఈ విధంగా ఖేలో ఇండియా పేరెంట్ యాప్‌ని మరి డిజైన్ జేయడం జరిగింది. టేక్ హోల్డర్‌లో ఫస్ట్ ప్లేసు పేరెంట్‌కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్‌ది స్కూల్ పోర్టల్‌ను మరి టేక్ హోల్డర్స్ 2గా ఇవ్వడం జరిగింది. ఇందులో హెడ్ మాస్టర్స్, ప్రధానోపాధ్యాయులు, ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులందరూ ఈ స్కూల్ పోర్టల్‌ని కంప్లీట్‌గా వాళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ స్కూల్ పోర్టల్‌లో ఫస్ట్ చేయాల్సింది స్కూల్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత స్టూడెంట్ డాటా విద్యార్థులు ఎంతమంది ఉన్నారో అంతమందిది డాటాని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి ఐడీ కార్డ్స్‌ని జనరేట్ చేసి మరి విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా పీఈటీస్ ఏదైతే అసెసర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ యూజర్ నేమ్‌ని హెడ్ మాస్టర్‌కి ఇవ్వడం జరుగుతుంది. ఆ యూజర్ నేమ్ తోటి లేదైతే మెయిల్ ఐడీ తోటి మరి అసైన్ అసెసర్ అంటే అసెసర్ యాప్‌కి, స్కూల్ పోర్టల్‌కి లింక్ చేయాల్సినటువంటి అవసరము హెడ్ మాస్టర్స్ పైన ఉంటుంది. అదేవిధంగా ఫిట్‌నెస్ కార్డ్స్‌ని రిపోర్ట్స్ ఏదైతే ఉంటాయో, ఆ రిపోర్ట్ కార్డ్స్‌ని కూడా మరి చివర్లో రిపోర్ట్స్ ప్రింట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రాక్ ప్రోగ్రెస్ ఆఫ్ స్కూల్ అండ్ చిల్డ్రన్. ఏదైతే ఈ చిల్డ్రన్‌కి సంబంధించినటువంటి 4 టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి. వాటిని మరి ప్రింట్ చేసుకొని, మరి పీఈటీ తోటి అనాలిసిస్ చేసేసి, వాళ్ళ పెర్ఫార్మన్స్ చూసి, నెక్స్ట్ వాళ్ళకి మరి ఏటువంటి ప్లానింగ్ చేసుకుంటామో, అవన్నీ హెడ్ మాస్టర్ పీఈటీతో షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా స్కూల్ వైసు, క్లాస్ వైసు పెర్ఫార్మన్స్ కూడా ఈ టెస్టులలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. చివరగా టాప్ పెర్ఫార్మన్స్ అండ్ కన్సిస్ట్ పెర్ఫార్మన్స్‌ని మనం పాఠశాలలో గుర్తుంచుకున్నట్టయితే, సో, వారికి వివిధ రకాలటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి మరి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ టేక్ హోల్డర్ 3లో ఎస్ఎస్ఆర్ యాప్‌ని ఎవరైతే డౌన్‌లోడ్ చేసుకొని మన సొంత ఫోన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సెకండ్‌ది మనము మొత్తము ఈ టెస్టులు చేసే బాధ్యత అంతా వ్యాయామ ఉపాధ్యాయుల పనే ఉంటుంది. ఇది ముఖ్యంగా మనమందరం గమనించాలా. ఎందుకంటే ఇవన్నీ చేయడం ఒక ఎత్తు. ఈ టెస్టులు కరెక్ట్‌గా చేయడం ఒక ఎత్తు. ఈ టెస్టుల్ని ఏ విధంగా చేయాలో మనము
తర్వాత తెలుసుకుందాం. అదేవిధంగా పీఈటీ చేయాల్సినటువంటిది మరొక పని ఏందంటే ట్రాక్ అసెస్మెంట్, కంప్లీషన్ స్టేటస్, షేర్ రిపోర్ట్స్. ఏవైతే ఈ హెడ్ మాస్టర్ గారు మనకు టెస్టులు చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ ఇచ్చి మనతో షేర్ చేసుకుంటారో, అప్పుడు మనం అనాలిసిస్ చేస్తూ ఈ పిల్లల గురించి మనము ఫ్యూచర్ ప్లాన్ చేసుకొని ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చివరగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మరి ఫోర్త్ టేక్ హోల్డర్‌గా ఉన్నారు. వీళ్ళేం చేస్తారంటే ఈ టాలెంట్ ఉన్నటువంటి పిల్లల్ని మరి మన పాఠశాలకు రావాల్సిన అవసరం లేకుండానే అక్కడ మరి ఆన్‌లైన్ ద్వారా వాళ్ళు కంట్రీలో ఉన్నటువంటి ఆహ్, టాప్ ఎవరైతే పెర్ఫార్మ్ చేస్తున్నారో వాళ్ళని తీసుకొని ప్రత్యేక శిక్షణ హాస్టల్‌లో పెట్టి ఇవ్వడం ద్వారా మరి మనకు మంచి అథ్లెట్స్, స్పోర్ట్స్‌మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ కోసం వాళ్ళు ఈ ప్రోగ్రామ్‌ని డిజైన్ చేయడం జరిగింది. మరొకసారి చూద్దాం వాళ్ళేం చేస్తారో. యూసేజ్ అనలిటిక్స్, మానిటర్ రిజిస్ట్రేషన్స్. చూడండి మన పాఠశాలని మానిటర్ చేస్తారు. మనకు తెలుసు చాలామంది పీఈటీలకు ఫోన్‌లొచ్చినాయి ఈ మధ్య సాయి నుండి. ఎవరైతే స్టూడెంట్ డాటా అప్‌లోడ్ చేయలేరో వాళ్ళకి కొంతమందికి కాల్ చేశారు. అంటే అందరికి గాదు కొంతమందికొచ్చినాయి. సో, ఆ విధంగా మానిటర్ చేస్తా ఉంటారు. ఆన్‌లైన్‌లో మానిటర్ చేస్తారండి. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మన తెలంగాణలో, జిల్లాకు ఎన్ని రిజిస్ట్రేషన్ అయినాయి, ఎన్ని అప్‌లోడ్ అయినాయి, ఈ టోటల్ డాటా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో, ఆ విధంగా మానిటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాక్ అసెస్మెంట్ ఇన్ స్కూల్స్, ఆహ్, పొటెన్షియల్ టాలెంట్ ఐడెంటిఫికేషన్, స్పోర్ట్స్ స్కిల్స్ అసెస్మెంట్, చివరగా నేషనల్ బెంచ్‌మార్క్ ఫర్ ఇండియా. అంటే ఈ విధంగా ఈ స్పోర్ట్స్ అథారిటీ ఇండియా వాళ్ళు మనం చేసినటువంటి టెస్టులు ఆహ్, ద్వారా వాళ్ళేం చేస్తారంటే, మరి టాలెంట్ ఉన్న విద్యార్థులను తీసుకొని ఈ హాస్టల్‌లో, స్పోర్ట్స్ హాస్టల్‌లో పెట్టేసి, వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇచ్చేసి, మరి ఈ నేషనల్ బెంచ్ మార్క్స్ ఎవరైతే ఉంటారో, మన దేశం నుండి ఒలింపిక్స్‌లో పాల్గొనేటట్లుగా వాళ్ళని తయారు చేసి, మరి వాళ్ళు ఆ విధంగా ఒలింపిక్స్‌లో మరి మెడల్స్ రావడానికి ఈ ఖేలో ఇండియా ప్రోగ్రామ్‌లో చివరి టేక్ హోల్డర్‌గా ఉన్నారు. ఈ విధంగా ఈ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే ఈ నలుగురి భుజస్కంధాల పైన మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉంచడం జరిగింది. అందులో మన పాత్ర చాలా ముఖ్యం. ఎందుకంటే బేసిక్ ఎక్కడైతే మనము పిల్లల దగ్గర ఉండేది మనమే గాబట్టి, ఈ టెస్ట్‌లు కరెక్ట్ జేసి, మనం అప్‌లోడ్ జేసినట్టయితే మరి ఈ విధంగా సాయి వాళ్ళకు మనము 100% ఆహ్, సక్సెస్‌ఫుల్‌గా మనం చేసిన వాళ్ళమవుతాం. అదే విధంగా చూడండి ఒకసారి చూద్దాం. ఆర్ యూ అన్ అసెసర్? అంటే మనం పీఈటీలం గదా! స్కూల్ పీఈటీ, స్పోర్ట్స్ కోచెస్ లేకపోతే ఇన్‌చార్జ్ టీచర్స్‌గా ఉన్నటువంటి వాళ్ళు మరి ఏమేమి టెస్టులు చేయాలా? ఎన్ని టెస్టులు చేయాలో చూద్దాం. ఇందులో 5 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు మనము విద్యార్థుల యొక్క టాలెంట్‌ని మనము టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందులో 5-8 ఇయర్స్ అంటే ఫస్ట్ క్లాస్ నుండి థర్డ్ క్లాస్ వరకు ఉన్నటువంటి విద్యార్థులకు ఈ 3 రకాల టెస్టులు చేస్తాం మనం. బీఎంఐ, బీఎంఐలో వెయిట్ అండ్ హైట్ ఉంటుంది. అదేవిధంగా స్టాటిక్ బ్యాలెన్స్ టెస్ట్ చేస్తాం. దాన్ని ఫ్లామింగో బ్యాలెన్స్ టెస్ట్ అంటాం. ఇందులో మరి బ్యాలెన్స్‌ని టెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మూడవ టెస్ట్ కోఆర్డినేషన్ టెస్ట్, ప్లేట్ ట్యాపింగ్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మరి ఈ థర్డ్ క్లాస్ విద్యార్థుల వరకు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫోర్త్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నటువంటి విద్యార్థులకు చేయాల్సినటువంటి టెస్ట్‌లేంటియో చూద్దాం. బీఎంఐ వెయిట్ అండ్ హైట్ టెస్ట్, అదేవిధంగా స్పీడ్ టెస్ట్ 50 మీటర్స్ స్టాండింగ్ స్టార్ట్ అంటాము. ఇది 50 మీటర్స్ స్పీడ్. నెక్స్ట్ ఎండ్యూరెన్స్ 600 మీటర్ రన్ అండ్ వాక్ టెస్ట్‌ని చేయడం జరుగుతుంది. ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ సిట్ అండ్ రీచ్ బాక్స్ మనం పెట్టేసి ఫ్లెక్సిబిలిటీని టెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్రోర్ పార్షియల్ కర్ల్ అప్ టెస్ట్ 30 సెకండ్స్‌ది మనము చేయడం జరుగుతుంది. అదేవిధంగా మస్క్యులర్ ఎండ్యూరెన్స్ అంటే పుష్ అప్స్ బాయ్స్‌కి, గర్ల్స్‌కి మోడిఫికేషన్ చేసినటువంటి పుష్ అప్స్‌ని ఇవ్వడం జరిగింది. ఈ టెస్టులు మనము చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా పీఈటీసీ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్ ఏం చేద్దారో మళ్ళొకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ స్కూల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్టూడెంట్ డాటా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి ఐడీ కార్డ్స్‌ని హెడ్ మాస్టర్స్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత పీఈటీకి సంబంధించినటువంటి అసెసర్ యాప్‌కి మరి స్కూల్ పోర్టల్‌కి లింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చివరగా ట్రాక్ స్కూల్ పెర్ఫార్మన్స్, క్లాస్ స్టూడెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ప్రింట్ తీసుకొని మరి ఈ విధంగా డిస్కషన్ చేసి పీఈటీతో చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ రిపోర్ట్స్ అన్నీ మనం తయారు చేసుకొని ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ హెడ్ మాస్టర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పేరెంట్ చూడండి ఆర్ యూ పేరెంట్? పేరెంట్ యాప్‌కి, స్కూల్ వెర్షన్ యాప్‌కి తేడా ఏముంటుందంటే, స్కూల్ వెర్షన్ యాప్ వైట్ కలర్‌లో డిజైన్ చేయడం జరిగింది. పేరెంట్ యాప్ ఇక్కడ యెల్లో కలర్‌లో ఉన్నటువంటిది చూడండి. ఆ విధంగా మనకు పేరెంట్ యాప్‌ని డిజైన్ చేయడం జరిగింది.
ఈ విధంగా పేరెంట్ ఏం చేయాల్సి ఉంటుంది అంటే ముందు పేరెంట్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం ఏదైతే ఐడీ కార్డ్స్ ఇచ్చినామో దాని ద్వారా వాళ్ళ పిల్లల్ని అందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పేరెంట్ యాప్‌లో ఫస్ట్ అనుకున్నాం కదా! లెర్న్ అని. అక్కడ చూడండి ఇక్కడ అన్ని రకాల గేమ్స్‌ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వీడియోసు, ఇమేజెసు, ఆ గేమ్స్‌కి సంబంధించినటువంటి అన్ని మెటీరియల్‌ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెకండ్‌లో ప్లే అంటే ఎక్కడ ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ గేమ్స్‌కి సంబంధించి మరి నెట్ ద్వారా సెర్చ్ చేస్తే వాళ్ళకు ఇవన్నీ కనబడతాయి. అదేవిధంగా గెట్ ఫిట్ అనేది క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ పిల్లల్ని అందులో ఇక్కడ యాడ్ చిల్డ్రన్ అనే దాన్ని యాడ్ చేసిన తర్వాత ఇద్దరుంటే ఇద్దరు, ఎంతమంది ఉన్నా వాళ్ళ పిల్లల్ని యాడ్ చేసుకొని స్వయంగా వాళ్ళు కూడా టెస్ట్ చేసుకునే అవకాశము ఇక్కడ పేరెంట్ యాప్ ద్వారా మరి ఖేలో ఇండియా మనం వాళ్ళకి కల్పించడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాల టేక్ హోల్డర్స్‌ని నలుగురిని మరి ఇందులో భుజస్కంధాల పైన ఉంచి ఈ విధంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మళ్ళొకసారి మనము అసలు ఎవరు ఏమేం చేయాల్సి ఉంటదో మళ్ళోసారి రివైజ్ చేసుకుందాం. హెడ్ మాస్టర్స్ ఏదైతే ఉందో ఇందులో హెడ్ మాస్టర్స్ ముందుగా ప్రిన్సిపల్సు ఫస్టు సైట్‌లో schoolfitness.keloindia.gov.in అని ఎంటర్ చేసిన తర్వాత వచ్చే సైట్‌లో మరి స్కూల్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మనకి మెయిల్‌లో యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. ఇది మొట్టమొదటగా హెడ్ మాస్టర్స్ చేయాల్సినటువంటి పని. సెకండు ఏదైతే మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చిందో, వచ్చిన తర్వాత మనము ఓపెన్ చేసి ఈ పీఈటీస్ ఎస్ఎస్ఆర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నటువంటి యూజర్ నేమ్‌తో లేకపోతే మెయిల్ ఐడీతో లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కూల్ పోర్టల్‌కి, ఎస్ఎస్ఆర్ యాప్‌కి. అదేవిధంగా నెక్స్ట్ స్టూడెంట్ డాటాని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఐడీ కార్డ్స్, క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి ఐడీ కార్డ్స్‌ని వాళ్ళు ప్రింట్ చేయాల్సి ఉంటుంది హెడ్ మాస్టర్స్. తర్వాత ఏదైతే ఉందో ప్రమోట్ స్టూడెంట్స్ ఎట్ స్టార్ట్ ఆఫ్ ఈచ్ ఇయర్. ఇది ఖేలో ఇండియా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖేలో ఇండియా అనేది ఇయర్ అంతా నడిచే ప్రోగ్రామ్ కాదు. 2 టర్మ్స్ ఉంటది. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉంటుంది. తర్వాత ఎండింగ్‌లో ఉంటుంది. అంటే ఈ రెండిటికి మధ్య 4 మంత్స్ కంపల్సరీ ఉండాలనే ఒక రూల్ ఉంది. కాబట్టి హెడ్ మాస్టర్ ఏం చేయాలి? ప్రతి సంవత్సరము ఈ సంవత్సరము స్టూడెంట్ డాటా అప్‌లోడ్ ఉంది. ప్రతిసారి ఇదంతా ఉండదు. ఒకసారి మనం ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏముంటుంది? కొత్త విద్యార్థుల్ని మనం యాడ్ చేయడము. ఎవరన్నా ఎళ్ళిపోతే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయడము, లేదు నెక్స్ట్ క్లాస్‌కి ప్రమోషన్ చేయడము, ఇవి చేయాల్సి ఉంటుంది. తర్వాత వ్యూ స్టూడెంట్ రిపోర్ట్స్, ప్రింట్, షేర్ విత్ పేరెంట్స్, వ్యూ ఇన్సైట్స్ అంటే హెడ్ మాస్టరు ఏదైతే చివరగా సెకండ్ టర్ము అయిపోయిన తర్వాత మనం టెస్ట్ చేసిన తర్వాత ఆ రిజల్ట్‌ని చూసి డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ చేసుకొని పేరెంట్స్ తోటి షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టాప్ పెర్ఫార్మన్స్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్‌ని కన్వీనియన్స్ చేసి మరి మనము స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పీఈటీతో మరి ఏ విధంగా ఈ పై మన కార్యక్రమాల్ని సక్సెస్‌ఫుల్‌గా చేయాలనో ఇవన్నీ డిస్కషన్ చేసేయాల్సిన అవసరం అటువంటి హెడ్ మాస్టర్స్‌కి ఉంది. అదేవిధంగా ఈ టెస్ట్‌లకు సంబంధించినటువంటి ఎక్విప్‌మెంట్స్ అంతా కూడా సమకూర్చాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్స్ పైన ఉంది. సో, ఈరోజు ఎక్కువగా మనం పీఈటీస్ ట్రైనింగ్ అనుకున్నాం కాబట్టి మరి ఇక్కడ పీఈటీస్ గురించి మళ్ళొకసారి చర్చిద్దాం. పీఈటీ టీచర్స్ ఫస్ట్ చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే, ఖేలో ఇండియా స్కూల్ వెర్షన్ యాప్‌ని మనము డౌన్‌లోడ్ జేసుకోవాల. స్కూల్ వెర్షన్ అనేది మనం సెర్చ్ చేసినప్పుడు 2 రకాలుగా కనబడతది. ఒకటి వైట్ ఉంటుంది, యెల్లో కలర్ ఉంటుంది. వైట్ దాని పక్కకు స్కూల్ వెర్షన్ ఉంటుంది. సో, ఇది 2 రకాలుగా ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్‌లో. ఎందుకంటే ఆండ్రాయిడ్ ఉంటుంది. ఐఫోన్‌కి సంబంధించినటువంటి 2 వేరు వేరుగా ఉంటాయి. సో, అట్లా మనము డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 2 గుర్తుపెట్టుకోండి. మనము హెడ్ మాస్టర్సు స్కూల్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. పీఈ టీచర్స్ ఏమో ఎస్ఎస్ఆర్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కానీ ఇంతకు ముందే మనం టీఓటీ అటెండ్ అయితే ఈ ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో మనం అక్కడనే చేసుకున్నాం. టీఓటీ అటెండ్ కావడానికి పీఈటీస్ సెలెక్ట్ చేస్తే పీఈటీ డీటెయిల్స్ అక్కడనే అడిగింది. రిజిస్ట్రేషన్ అయిపోయింది. అప్పుడే మనకు మెయిల్ ఐడీలో యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చేసింది కాబట్టి అందరూ కూడా గమనించండి. ఒకవేళ అప్పుడు మనము టీఓటీ రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు ఎస్ఎస్ఆర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేస్తే ఆల్రెడీ
రిజిస్టర్డ్ అయినట్టుగా అక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. చాలామంది కన్‌ఫ్యూజ్ అయితున్నారు. అదేం ప్రాబ్లమ్ లేదు. టీఓటీ రిజిస్ట్రేషన్ అయిందంటే మనకు అసెసర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయినట్టే. టీఓటీలో హెడ్ మాస్టర్ హోల్ స్కూల్ మనం రిజిస్ట్రేషన్ చేసినామనుకోండి హెడ్ మాస్టర్‌ది అక్కడ స్కూల్ పోర్టల్ రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే అది గుర్తుంచండి. అదేవిధంగా పీఈటీ టీచర్స్ ఏదైతే స్కూల్ వెర్షన్‌ని మనము రిజిస్ట్రేషన్ చేసుకున్నామో, తర్వాత రిజిస్టర్ యాస్ న్యూ యూజర్ విత్ ఓన్ డీటెయిల్స్ అండ్ గెట్ అప్లికేషన్ యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్. చెప్పాం గదా! ఇప్పుడు మనము రిజిస్ట్రేషన్ చేయంగానే యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. తర్వాత మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన పని కండక్ట్ అసెస్మెంట్ ఇన్ స్కూల్. స్కూల్‌లో ముఖ్యంగా మనం ఇప్పుడు విద్యార్థులు రావట్లేదు కాబట్టి, ఈ ఏవైతే కార్యక్రమాలు అన్నీ రెడీగా సిద్ధంగా పెట్టుకొని ఎప్పుడైతే స్కూల్స్ స్టార్ట్ అయితాయో వెంటనే మనము ఈ పైన ఏవైతే చెప్పుకున్నటువంటి 9 రకాల టెస్ట్‌లు మనము చేయడానికి సిద్ధంగా ఉండాలా. అదేవిధంగా వ్యూ కంప్లీట్, ఇన్‌కంప్లీట్ అసెస్మెంట్ డాటా డౌన్‌లోడ్ రిపోర్ట్ ఫర్ ప్లానింగ్. చివరగా మనం పీఈటీస్ చేయాల్సిందేంటంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఈ టెస్టులు చేసిన తర్వాత ఏదైతే వాళ్ళ పిల్లల యొక్క టాలెంట్‌ని మొత్తం కంప్లీట్‌గా అనాలిసిస్ చేసి, మరి ఫ్యూచర్‌లో మనం ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనం పేరెంట్ గురించి ఇంతకుముందే చెప్పుకున్నాం. పేరెంట్‌కి సెపరేట్‌గా మనం యాప్‌ని తయారు చేయడం జరిగింది. పేరెంట్స్ మరి యాప్‌ని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. వాళ్ళ పిల్లల్ని అందులో యాడ్ చేసుకుంటారు. అదేవిధంగా స్వంతంగా వాళ్ళు గూడా టెస్ట్ చేసుకోవడానికి అందులో అవకాశం ఉంది. అదేవిధంగా ఈ హెడ్ మాస్టర్‌తో చివరగా టాలెంట్ ఉన్నటువంటి పిల్లల పేరెంట్స్ హెడ్ మాస్టర్ దగ్గరకొచ్చేసి, మరి వాళ్ళ భవిష్యత్తు గురించి చర్చించి, మరి వాళ్ళ పిల్లల్ని అదేవిధంగా మంచి ట్రైనింగ్ సాయి ద్వారా ఇప్పించడానికి సహకరించాల్సిన అవసరం గూడా ఈ పేరెంట్స్‌కుంది. కాబట్టి ఈ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే మరి ముఖ్యంగా నలుగురు పాత్ర చాలా ముఖ్యం. అందులో ఆహ్, ఫస్ట్ అందరికన్నా ఈ టేక్ హోల్డర్స్‌లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇవ్వడం వేరు. సో, నిజంగా మనము గ్రౌండ్‌లో చేయాల్సినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులే గాబట్టి, వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ గూడా ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ టెక్నికల్ టీమ్‌ని సంప్రదించండి. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. మనం ఈ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ అనేది ఎంతో కష్టపడి మన పీఈటీస్ గాని, లీడర్స్ గాని ఎప్పటినుంచో సబ్జెక్టులో ఫుల్ టైమ్ సబ్జెక్ట్ పెట్టమని కొట్లాడారు. ఆ విధంగా వచ్చినటువంటి ఇదే ఖేలో ఇండియా ప్రోగ్రామ్. ఇది మనం కొట్లాడడం వల్ల మాత్రమే రావడం జరిగింది. ఎందుకంటే ప్రతి స్టూడెంట్‌కి ఇప్పుడు మనము 2 టర్మ్స్ అంటే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఎట్లయితే ఉంటాయో అట్లా మనం టెస్టులు పెట్టి వాళ్ళ పెర్ఫార్మన్స్‌ని మనము బయటకు తీయడం జరుగుతుంది. తద్వారా మన భారతదేశం యొక్క ఖ్యాతిని మరి పెంచడానికి మనమందరం కృషి చేస్తాం. అందులో మనమందరం భాగస్వాములమైనందుకు చాలా సంతోషపడుతూ మరి ఇలాంటి ప్రోగ్రామ్‌ను సక్సెస్ చేయాల్సిందిగా మరి వ్యాయామ ఉపాధ్యాయులందరికీ నేను పేరు పేరున తెలియజేసుకుంటూ, మిగతాది శ్రీధర్ సార్. సో, వెంకట్ సార్ కంటిన్యూ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు మనము ఖేలో ఇండియా ఫిట్నెస్ స్కూల్ రిజిస్ట్రేషన్ గురించి మనము వివరంగా తెలుసుకుందాము. అయితే ఖేలో ఇండియా ఫిట్నెస్ స్కూల్ రిజిస్ట్రేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎస్ఎస్ఆర్ యాప్ ఈ ఖేలో ఇండియా ఫిట్నెస్ పోర్టల్ కూడా రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన స్టూడెంట్ డేటా అనేది అప్లోడ్ చేసేది కంపల్సరీ ఖేలో ఇండియా పోర్టల్లోనే అప్లోడ్ చేస్తాము. అది ఎలా చేయాలో ఒక్కసారి మనము చూద్దాం. ఫస్ట్ ఖేలో ఇండియా ఫిట్నెస్ స్కూల్ ఫిట్నెస్ డాట్ ఖేలో ఇండియా జిఓవి దాన్ని కొట్టగానే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మనము కొత్త యూజర్ కాబట్టి సైన్ అప్లోకి వెళ్ళిపోతాం. మనం సైన్ అప్ అయితే ఇక్కడ మనకి రెండు ఉంటాయి. సైన్ అప్ లో న్యూ స్కూల్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ లో ఒకటి ఏంటంటే బోర్డు ఉంటుంది, బోర్డు స్కూల్ చైన్ రెండు. అయితే మనది తెలంగాణ బోర్డ్స్ అయితే తెలంగాణ బోర్డు, ఏరియా బోర్డు ఉంటాయి కదండి, ఏరియా ఎడ్యుకేషన్ బోర్డ్స్ అని ఉంటుంది ఇంట్లో స్కూల్ చైన్ లో.
మనం బోర్డులో పోయిన తర్వాత తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలా. తర్వాత మన యూడైస్ నెంబర్ ఉంటుంది. యూడైస్ నెంబర్ కొట్టిన తర్వాత మన జోన్ సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ సిటీ అనేది మన స్కూల్ ఉండే ప్లేస్లో ఏదైతే స్కూల్ ఉంటుందో ఆ ప్లేస్ సిటీ కొట్టాలండి. దాని తర్వాత మన స్కూల్ నేమ్ డీటెయిల్గా మనం నింపిన తర్వాత స్కూల్ నేమ్ తర్వాత షిఫ్ట్ ఆల్రెడీ మనది అంటే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. తర్వాత మనది ఇక్కడ స్కూల్ ఈమెయిల్ ఒక్క నిమిషం డివోర్స్ వచ్చాయండి, మళ్ళీ నేను తర్వాత వివరిస్తాను. ఒక్క నిమిషం. రాజేష్ కుమార్ వచ్చిందా? హ్యాండ్ రైజింగ్. ఓకే, నేను చెప్పన్నా. ఏది స్కూల్ విషయనా? మాట్లాడచ్చు. అన్మ్యూట్ చేసావా? ఓకే. గుడ్ మార్నింగ్ అండి. హెచ్ఎస్ సెక్రటరీ గారు, తర్వాత పీడీస్ అండ్ పీఈటీస్ అండ్ అదర్. ఈరోజు మన వెబినార్ ఖేలో ఇండియా ప్రోగ్రాంలో మరి మీరందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని గురించి మీకు ఆల్రెడీ చదివే ఉంటారు ఇన్స్ట్రక్షన్స్ అన్ని మొత్తం. ఇది ప్రోగ్రాము, అది ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. మీరందరూ కూడాను మీకు సంబంధించిన మరి ఫిజికల్ థియరీ కానీ, తర్వాత ప్రాక్టికల్ కానీ, తర్వాత ఇంకేమన్నా కూడా అవి కూడా మీరందరూ కూడాను మరి సీనియర్స్ కాబట్టి దాంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన యాక్టివిటీస్ ఏ రకంగా మనం చేయటము, తర్వాత వాటికి తోటి పిల్లల్ని కానీ వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ చేయటము, ఇవన్నీ కూడా మీరు చూసుకొని దాంట్లో మరి ఈరోజు నిన్న ఆల్రెడీ జరిగే ఉంటుంది. సురేష్ అయినా అలాంటి వాళ్ళు కూడా ఫిట్నెస్ అనేది ఎట్లా ఉండాలో, వాళ్ళు ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, మెయింటైన్ చేయాలనే అంశం మీద వాళ్ళందరూ మీకు ఆల్రెడీ వెబినార్లో వినే ఉంటారు. అంతకుముందు కూడాను మన ప్రధానమంత్రి గారు ఫిట్ ఇండియా దాంట్లో
పార్టిసిపేట్ చేసి మరి అది విరాట్ కోహ్లీ తోటి కూడాను మరి మీతోటి పరిచయం చేయించారు. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. దాని ప్రకారంగా మీరు కూడాను అందరూ హెల్త్ కండిషన్ మెయింటైన్ చేసుకుంటూ ఫిట్నెస్ అనేది పీఈటీస్ కాబట్టి కంటిన్యూగా ఉండాలి మీకు. ఫుడ్ కానీ, డైట్ కంట్రోల్ కానీ, తర్వాత ఇంకా వేరే అంశాలు ఫిజికల్ ఎక్సర్సైజ్ డైలీ మార్నింగ్ చేయటం, తర్వాత ఈవినింగ్, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు సెలవులు కదా, కరోనా ప్రాబ్లం వచ్చింది, చాలా మంది మరి ఇళ్లలోనే పరిమితం అయ్యాం చాలా, ఒక 5-6 నెలలు. ఆ టైంలో మరి ఫిట్నెస్ అనేది కొంత వరకు మనకి పోయే ఉంటుంది, మరి మీరు కూడా గమనించే ఉంటారు. మరి ఆ ఫిట్నెస్ ని మనం పోయిందా కూడా మనం తిరిగి 100% సాధించుకోవటానికి మరి ఖేలో ఇండియా కానీ, ఫిట్ ఇండియా ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ఈ ప్రోగ్రామ్స్ లో మరి చేసిన యాక్టివిటీస్ మరి పిల్లలకు కూడాను వారు ఎప్పుడైనా పంపుతారో మరి ఎట్లా పంపించేస్తారో మరి పిల్లలకు కూడాను ఆ అంశాలు అందజేసే విధంగా చూడండి. మరి ఈ కార్యక్రమంలో జరిగే ప్రోగ్రామ్ లో మరి చీఫ్ సెక్రటరీ గారు మీకు మరి ఖేలో ఇండియా ప్రోగ్రామ్ లో ఏ రకంగా పార్టిసిపేట్ చేయాలి, ఆన్లైన్ పార్టిసిపేషన్ చేసి మన నిజామాబాద్ జిల్లా నుంచి మన పిల్లలందరూ కూడా, మన టీచర్లు, ఫిజికల్ డైరెక్టర్ కానీ, పీఈటీస్ కానీ అందరూ కూడాను మరి స్కూల్ నుంచే అటెండ్ అయ్యేట్టుగా మీరందరూ మరి మరి మిగతా ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి ఖేలో ఇండియా జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు అటెండ్ అవ్వాల్సిందిగా, మీకు ఎన్ని వెబినార్లు అయితే అన్ని వెబినార్లో ఫిట్ ఇండియా కానీ, ఖేలో ఇండియా కానీ, మీకు యాక్టివిటీస్ కూడా ఏం లేవు స్కూళ్ళలో, దీని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. మరి దానికి సంబంధించిన నోట్స్ కానీ, తర్వాత ఇంకేమన్నా మీరేమన్నా పాయింట్స్ ఏమైనా తయారు చేస్తే ఆ పాయింట్లన్నీ కూడా మన ఎడ్యుకేషన్ సెక్రటరీ పంపితే అది ఇంకా హౌ టు ఇంప్రూవ్ ది ప్రోగ్రామ్ అనేది మరి ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు పద్మతో కలిసి ఏమైనా నోట్స్ ఏమైనా తయారు చేసి మన నిజామాబాద్ జిల్లా తరఫున కూడాను ప్రెజెంటేషన్ చేయడానికి మరి భవిష్యత్తులో మనకు వీలుగా ఉంటుంది. మరి అందరు పీఈటీస్ కి విజ్ఞప్తి, ఎవరు కూడాను వెబినార్స్ మిస్ కాకుండా చూడండి. అందరూ మరి దాని ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. పెద్ద పెద్ద వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పే అంశాలు నోట్ చేసుకొని దాని ప్రకారంగా మనం మన నిజ జీవితంలో కానీ, తర్వాత మన జాబ్ రీత్యా కానీ, మిగతా మరి అంశాల విషయంలో క్రమశిక్షణ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది మనం నిరంతరం ఒక ప్రక్రియ లాగా కంటిన్యూటీ అనేది ఉండేట్టుగా మీరు అందరూ కూడాను మరి కృషి చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరూ కూడాను పేరు పేరున ధన్యవాదాలు. ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు మీరు కంటిన్యూ చేయండి. నేను లెఫ్ట్ ఓవర్ అవుతాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మొదలు కంటిన్యూ చేయండి. సార్ మాట్లాడింది పెద్ద పని అవుతుంది. మాట్లాడితే అందరూ మాట్లాడుతుంది, దీర్ఘం మాట్లాడుతుంది. లేదు. ఇప్పుడు నా వాయిస్ వస్తుందా? ఓకే 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 జస్ట్ వీడియో ఓపెన్ చేస్తున్నాను. వాయిస్ క్లారిటీ ఉంది కదా? అయితే
మనము ఇప్పుడు నోముల మధుసూదన్ రెడ్డి ఈరోజు మనము ఏదైతే ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి విషయాల్లో హెడ్ మాస్టర్స్ డ్యూటీస్ చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటగా స్కూల్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టూడెంట్ డాటాని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనుకున్నాం. సో స్కూల్ రిజిస్ట్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్కూల్ పోర్టల్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో మరి ఇక్కడ ఎట్లా స్కూల్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలో చూద్దాం. ముందుగా మనము గూగుల్ సైట్లో ఏదైతే స్కూల్ ఫిట్నెస్ డాట్ కేలో ఇండియా డాట్ జీఓవి డాట్ ఐఎన్ ఇన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే ఉందో మనకు స్కూల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ స్కూల్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు చూడండి స్క్రీన్ పైన వస్తుంది. స్కూల్ ఫిట్నెస్ డాట్ కేలో ఇండియా డాట్ జీఓవి డాట్ ఐఎన్ ఇన్ ఏదైతే మనము ఇక్కడ కొట్టగానే ఇక్కడ ఖేలో ఇండియా ఎంబ్లంతో పాటు ఇటు సాయ్ అని వస్తుంది. ఖేలో ఇండియా నేషనల్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్స్ అని ఉంటుంది. ఇందులో సైన్ అప్ ఉంది, లాగిన్ ఉంది, 2 బాక్సులు ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లాగిన్ అంటే మనం ఆల్రెడీ స్కూల్ రిజిస్ట్రేషన్ ఎవరైతే టీఓటీ రిజిస్ట్రేషన్ చేసిండు అనుకోండి, వాళ్ళకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి లాగిన్లోకి పోవాలా. ఎవరైతే ఫస్ట్ టైం స్కూల్ పోర్టల్ని రిజిస్ట్రేషన్ చేయబోతున్నారో వాళ్ళు సైన్ అప్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ సైన్ అప్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఏదైతే ఉందో ఇట్లాంటి స్క్రీన్ రావడం జరుగుతుంది. ఇందులో న్యూ స్కూల్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఇందులో స్కూల్ డీటెయిల్స్ మాత్రమే నింపాల్సి ఉంటుంది. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. వాంట్స్ టు జాయిన్ త్రూ అంటే మీరు బోర్డు ద్వారా జాయిన్ అవుతుర్రా, స్కూల్ చైన్ నుంచి అంటే మనది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి తెలంగాణ స్కూల్ బోర్డు కాబట్టి మనం బోర్డు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత ఏదైతే ఉందో సెలెక్ట్ బోర్డులో ఇక్కడ మనకు తెలంగాణ స్టేట్ బోర్డు ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్కూల్ యూడైస్ కోడ్ ఇది 11 డిజిట్స్తో ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అందరు కూడా అబ్జర్వ్ చేయాలా. ఒకసారి మనము రాంగ్ నెంబర్ ఇలా ఫీడ్ చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కూల్ డైస్ కోడ్ చేంజ్ కాదు. కాబట్టి మన స్కూల్ది కరెక్ట్గా 11 డిజిట్స్ ఉన్నటువంటి యూడైస్ కోడ్ని మాత్రమే అక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జోన్ మనది సౌత్ జోను, తెలంగాణ స్టేటు రీజన్ తెలంగాణ. అదేవిధంగా నెక్స్ట్ మనము ఏదైతే ఉందో సిటీని మనము ఆ టౌన్ని స్కూల్ ఉన్నటువంటి టౌన్ను సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఆప్షన్ వేరే ఇవ్వలేరు కాబట్టి సిటీ అంటే మన పాఠశాల ఉన్నటువంటి విలేజ్ని సెలెక్ట్ చేసుకుందాం. స్కూల్ నేమ్ ఇక్కడ స్కూల్ నేమ్ అంటే అన్ని క్యాపిటల్లో ఎక్కడ ఫుల్ స్టాప్ కామా లేకుండా చూసుకోండి. ఈ స్కూల్ నేమ్ కూడా తర్వాత మనకు ఫర్దర్లో స్టూడెంట్ ఐడి కార్డ్ మీద ప్రింట్ అవుతుంది. అక్కడ చేంజ్ కావడానికి అవకాశం లేదు కాబట్టి స్కూల్ నేమ్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఇక్కడ షిఫ్ట్ మార్నింగ్ ఈవినింగ్ మనం ఎప్పుడైతే గేమ్స్ ఎక్కువ ఈవినింగ్ ఆడిస్తే ఈవినింగ్, మార్నింగ్ ఆడిస్తే మార్నింగ్, ఆ విధంగా మనము పెట్టుకోవచ్చు. అంటే ఇది ఆప్షన్. అదేవిధంగా మెయిల్, స్కూల్ మెయిల్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా స్కూల్కు సంబంధించిన మెయిల్ ఐడి మాత్రమే పెట్టాలి. చాలామంది మరి వ్యాయామ ఉపాధ్యాయులు ఏం చేశారంటే ఫస్ట్ టైం స్కూల్ రిజిస్ట్రేషన్ చేసిండు కాబట్టి స్వంత మెయిల్ ఐడి పెట్టి కొంతమంది రిజిస్ట్రేషన్ చేసిండు. అప్పుడు ఏమైతుందంటే ఎస్ఎస్ఆర్ యాప్లో మన మెయిల్ ఐడి పెట్టడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ఇట్లా 2 సేమ్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి మొన్న టీలో అటెండెన్స్ రాకపోవడము అదంతా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హెడ్ మాస్టర్స్ ఇది కాదు, స్కూల్కి సంబంధించిన మెయిల్ ఐడి లేకపోతే కొత్తది క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి మాత్రమే ఇది మెయిల్ ఐడి పెట్టండి. ఆల్రెడీ స్కూల్ది ఉంటే అది పెట్టండి. ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేయాలా కరెక్ట్గా. మెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత మనకు మెయిల్లోకి యూజర్ నేము పాస్వర్డ్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో లేట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రయత్నం చేయండి. వస్తే ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఒకవేళ రాకపోతే నెక్స్ట్ ఆ తర్వాత ఉన్నటువంటి కాలమ్స్ నింపుకొని ఆ తర్వాత మళ్ళీ దాన్ని ట్రై చేయొచ్చు. ఇప్పుడు స్కూల్ మొబైల్ నంబర్ని అంటే స్కూల్ మొబైల్ నంబర్ ఉండదు కాబట్టి ఇది హెడ్ మాస్టర్ది పెట్టొచ్చు. ఎందుకంటే హెడ్ మాస్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయినా కానీ మళ్ళీ నెక్స్ట్ ఈ మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి ఆప్షన్ ఇచ్చిండు. అదేవిధంగా స్కూల్ అడ్రస్ ఇది కూడా మనం ఐడి కార్డ్స్ పైన ఈ స్కూల్ అడ్రస్ ప్రింట్ అవుతుంది. అంటే బై మిస్లో మన కార్డు మిస్ అయితే స్టూడెంట్ది మళ్ళీ స్కూల్కి తెచ్చే విధంగా ఎవరైనా పోస్ట్ బాక్స్ వేస్తే మన స్కూల్కి ఆ ఐడెంటిటీ కార్డు వచ్చే విధంగా స్కూల్ అడ్రస్ని కరెక్ట్గా విత్ పిన్ నంబర్తో సహా అక్కడ ఎంటర్ చేయండి.
స్కూల్ అడ్రస్ మనకు ఐడి కార్డు కింద మరి ప్రింట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళొకసారి ఇక్కడ స్కూల్ పేరు. ఇక్కడ నెక్స్ట్ స్కూల్ వెబ్ అడ్రస్ అడుగుతుంది. స్కూల్ వెబ్ అడ్రస్ అంటే మన స్కూల్‌కి ఆల్రెడీ వెబ్ అడ్రస్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఆ అడ్రస్‌ని మాత్రం ఇక్కడ టైప్ చేద్దాం. లేదంటే మీరు నాట్ అప్లికేబుల్ ఎన్ఏ అని పెట్టండి సరిపోతుంది. ఈ ఎన్ఏ పెట్టడం ద్వారా అది తీసేసుకుంటుంది కాబట్టి మనకు ప్రెజెంట్ ఆ స్కూల్ వెబ్ అడ్రస్‌ని క్రియేట్ చేసుకున్నంత వరకు కూడా దాన్ని మరి ఎన్ఏ పెట్టొచ్చు. ఏదైతే అడ్రస్‌ని పర్ఫెక్ట్‌గా పెట్టండి. సో స్కూల్ డిస్క్రిప్షన్ అంటే స్కూల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. కానీ మనకు మినిమమ్ ఏదైతే స్కూల్ స్ట్రెంత్ ఉందో అది పెట్టుకోండి సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అక్కడ ఇవ్వాలనుకుంటే కూడా ఇచ్చుకోవచ్చు. మినిమమ్ స్కూల్ స్ట్రెంత్. ఇక్కడ స్కూల్ అడ్మిన్ డీటెయిల్స్. స్కూల్ అడ్మిన్ మనకు హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్ అని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ హెచ్ఎం ప్రిన్సిపల్ నేమ్ క్యాపిటల్‌లో మరి ఇక్కడ పేరు నమోదు చేయండి. తర్వాత వచ్చేటువంటి డిజిగ్నేషన్ ఏదైతే అది కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రిన్సిపల్, హెచ్ఎం సెలెక్ట్ చేసుకోండి. ఈ నేమ్ దగ్గర ఎప్పుడు గాని ఫుల్ స్టాప్‌లు, కామాలు రాకుండా చూసుకోండి. తర్వాత ఎప్పుడన్నా మరి ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డిజిగ్నేషన్ హెడ్ మాస్టర్ ఇక్కడ సెలెక్ట్ జెండర్ మేల్. ఓకే. ఈ క్యాప్చర్ చాలా మందికి ఫోన్‌లో ప్రాబ్లమ్ వస్తుంది. ఇది ఏందంటే కరెక్ట్‌గా కనబడ్డప్పుడు మాత్రమే అక్కడ ఎంటర్ చేయాలా. క్యాపిటల్ ఎండిడి ఉంది. ఒకవేళ ఇది సరిగ్గా కనబడకపోతే రిఫ్రెష్ బటన్ కొట్టేసి మళ్ళీ వచ్చిన దాన్ని ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇంతకుముందు ఓటీపీ రాలేదు కాబట్టి మళ్ళోసారి మెయిల్ చెక్ చేసుకొని మరి కరెక్ట్‌గా ఆ మెయిల్‌ని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మెయిల్ పొరపాటున నేను చెప్పాను కదండీ! మెయిల్ ఐడీ పీఈటీ దిగిన ఇక్కడ పెట్టి ఉంటే లేదా హెడ్ మాస్టర్‌ది పెట్టి ఉంటే ఇప్పుడు మాత్రం ఆప్షన్ ఉంది మార్చుకోవడానికి. ఫర్దర్‌లో ఇది మెయిల్ మార్చుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి మీరు స్కూల్ మెయిల్ పెట్టిన వాళ్ళు ఓకే. పీఈటీ మెయిల్ పెట్టిన వారు దీన్ని ఏం చేయండి అంటే స్కూల్‌కి మెయిల్ క్రియేట్ చేసేసి దీన్ని మార్చేయండి. మార్చినప్పుడు మళ్ళీ ఏం లేదు ఓటీపీ వస్తుంది. ఓటీపీ కొట్టగానే ఓకే అయిపోతుంది. సో, ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేద్దాం. స్కూల్ మెయిల్‌కి సంబంధించి. ఈ స్కూల్ రిజిస్ట్రేషన్‌లో వెరీ ఇంపార్టెంట్ ఒకటి డైస్ కోడ్ అండి. అది 11 డిజిట్స్ ఉంటది గుర్తుపెట్టుకోండి. మనకు నిజామాబాద్ జిల్లాకి 360 తోటి స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా 11 డిజిట్స్. కొంతమంది ఏందంటే ఫోన్‌లో హెడ్ మాస్టర్‌ని అడిగి రిజిస్ట్రేషన్ చేయించిండ్రు. అందులో డిజిట్స్ మారిపోయినాయి. ఒక్క డిజిట్ మారిందంటే అది వేరే స్కూల్‌ది అయి ఉంటది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఆ స్కూల్‌ది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు గాదు. కాబట్టి మీరు ఏందంటే డైస్ కోడ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనకు ఎడిట్ కానటువంటిది ఈ డైస్ కోడ్ ఒక్కటే. కాబట్టి డైస్ కోడ్ మనం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మరి చేయండి. మరి మెయిల్ ఐడీ మధు భాయ్ ఏమైంది? స్కూల్ యాడెడ్ సక్సెస్‌ఫుల్లీ అంటే స్కూల్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు మనకు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ లాగిన్ అయ్యేటప్పుడు ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ మన మెయిల్‌లో వచ్చి ఉంటది రిజిస్ట్రేషన్ కాంగానే కాబట్టి కంపల్సరీ మీరు ఏదైతే స్కూల్‌కు పోర్టల్‌కు సంబంధించినటువంటి యూజర్ నేము, మే పాస్వర్డ్ ఆ మెయిల్‌లో ఉంటుంది. ఆ మెయిల్‌లో అదే విధంగా ఉంచుకోండి. దాన్ని మనము ఖచ్చితంగా ఎక్కడనో ఒక దగ్గర ఆ స్కూల్‌లో మనం 2 ఫైల్‌లు పెట్టుకుంటాం. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా. ఖేలో ఇండియా ఫైల్‌లో ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని మనము కరెక్ట్‌గా అక్కడ రాసి పెట్టుకోండి. ఫర్దర్‌లో ఎప్పుడు ఓపెన్ చేయాలన్నా స్కూల్ పోర్టల్‌కి సంబంధించి ఈ రిజిస్ట్రేషన్ తర్వాత వచ్చినటువంటి ఆ యూజర్ నేము, అదేవిధంగా పాస్వర్డ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనము ఈ స్కూల్ రిజిస్ట్రేషన్ తర్వాత మరి ఖేలో ఇండియా ఎస్ఎస్ఆర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలనో ఇప్పుడు చూద్దాం. ఇది మనము పీఈటీస్ ఏదైతే ఉందో పీఈటీస్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్ఆర్ యాప్‌ని మనం పీఈటీస్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఒకవేళ టీఓటీలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే మరి అక్కడ మనకు ఏదైతే మనము డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ రిజిస్టర్డ్ టీఓటీలో రిజిస్ట్రేషన్ ఉంటే మనం మెయిల్ ఐడీలో యూజర్ నేము
పాస్వర్డ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మనము ఓపెన్ చేయొచ్చు. ఒకవేళ మనము టీఓటీ అటెండ్ కాకపోతే, రిజిస్ట్రేషన్ కాకపోతే ఇది కంపల్సరీ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనము ఎప్పుడైతే గూగుల్ సెర్చ్‌లో మనము స్కూల్ వెర్షన్‌కు సంబంధించినటువంటిది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అక్కడ అసెసర్ యాప్ అని కొట్టగానే మనకి ఈ విధంగా స్కూల్ వెర్షన్, అదేవిధంగా వైట్ కలర్‌లో ఉన్నటువంటిది, యెల్లో కలర్‌ది పేరెంట్ యాప్ అనుకున్నాం గదా! మనం స్కూల్ వెర్షన్ సెలెక్ట్ చేసుకోవాలా. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్‌లోడ్ అయిన తర్వాత దీన్ని మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త వాళ్ళు ఆల్రెడీ టీఓటీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రం అవసరం లేదు. చూడండి ఒకసారి ఈ విధంగా మనకి డాటా అడగడం జరుగుతుంది. ఇక్కడ స్టార్ట్ ఫిట్‌నెస్ అసెస్‌మెంట్ అనేది రెడ్ కలర్‌లో వచ్చింది గదండీ! సో, కింద లెర్న్, ప్లే ఉంది. ఈ లెర్న్‌లోకి పోతే మళ్ళీ పేరెంట్ యాప్ మనకు డౌన్‌లోడ్ అవుతుంది. ప్లే అంటే ఆ విధంగా అవి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్ యాప్‌కి సంబంధించినటువంటి, కాబట్టి మనం స్టార్ట్ ఫిట్‌నెస్ అసెస్‌మెంట్‌ని క్లిక్ జేయాల. చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అంటే ఆల్రెడీ మనం టీఓటీ ఉంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, లేదంటే ఇక్కడ ఫ్రెష్ డాటా అడుగుతది. ఇదంతా మనము ఫిల్ చేయాల్సి ఉంటది. ఇక్కడ అసెసర్ యాప్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, పీఈటీలకు సంబంధించినటువంటిది అసెసర్ యాప్ అండి. పీఈటీ ఫోన్‌లోనే ఇది మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, డౌన్‌లోడ్ చేసుకుంటాం. మనం ట్రాన్స్‌ఫర్ అయ్యి ఎళ్ళినా మన మొబైల్ మనతోటే వచ్చేస్తుంది కాబట్టి కంప్లీట్‌గా పీఈటీ డీటెయిల్స్ నింపాలండి ఇది. స్కూల్ డీటెయిల్స్ కాదు ఇక్కడ అడిగేది. సో, అక్కడ నేమ్ అంటే పీఈటీ నేమ్. ఇక్కడ మెయిల్ ఐడీ అన్నా పీఈటీకి సంబంధించిన మెయిల్ ఐడీ మాత్రమే. ఏదైతే టీఓటీలో మాత్రమే ఇక్కడ చేయాల్సి ఉంటుంది. మరి వేరే మెయిల్ ఐడీతో చేస్తే మళ్ళీ అక్కడ టీఓటీ అటెండెన్స్ రాదు మనకు. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పీఈటీకి సంబంధించిన మెయిల్ ఐడీని మాత్రమే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత మనము ఫోన్ నంబర్ కూడా పీఈటీకి సంబంధించింది మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏదైతే అసెసర్ యాప్ ఉందో కంప్లీట్‌గా పీఈటీకి సంబంధించిందే ఇది. సో, అడ్రెస్ ఆప్షనల్‌గా ఇచ్చాడు. మనం ఆప్షనల్ అంటే మన ఇష్టం ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. మనము స్టేట్ అన్నాడు కాబట్టి మన స్టేట్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. డిస్ట్రిక్ట్ అన్నాడు కాబట్టి మన జిల్లాని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ సిటీ అన్న దగ్గర మన స్కూల్ ఉన్నటువంటి టౌన్ పేరు పెట్టండి. సో, అదేవిధంగా బ్లాక్ అంటే మనకు పాత బ్లాక్‌లు ఉండేయండి. మనకు తెలిసుంటే ఆ ఏరియా డివిజన్ అనుకోండి. ఆ బ్లాక్ పెట్టేసేయండి. ఇక్కడ క్వాలిఫికేషన్ అంటే మనం ఎవరైతే అసెసర్ ఉన్నారో అసెసర్ క్వాలిఫికేషన్ ఇక్కడ పీఈటీ కాదండి. మన క్వాలిఫికేషన్స్ పెట్టాలా. ఇక్కడ జెండర్ మనం మేలు, ఫీమేలు, ట్రాన్స్‌జెండర్ ఉంది గదండీ! మనం అది సెలెక్ట్ చేసుకోండి. మిగతా 3 బాక్సుల్లో టీఓటీ అటెండ్ అయిందా అని అడుగుతున్నాడు. కాబట్టి మీరు వెంటనే టీఓటీ నేను అటెండ్ అయినా కాబట్టి యెస్ అని పెట్టొద్దు. టీఓటీ క్లిక్ చేయగానే ఏమడుగుతుంది? మీకు కోడ్ అడుగుతుంది. టీఓటీ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు రిజల్ట్ వచ్చినంక ఒక కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కోడ్ ఉంటేనే ఇది మరి మనము టీఓటీని టిక్ పెడతాం. ఆ టీఓటీని వదిలేసేసి మిగతా 2 కూడా టిక్ పెట్టేసేయండి. ఎందుకంటే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ సైన్ అప్ కొట్టగానే మనకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ స్టేటస్ అని ఇట్లా స్క్రీన్‌లో వస్తుంది. ఇది మనము స్క్రీన్ షాట్ తీసుకొని మన దగ్గర ఉంచుకోవచ్చు. కానీ మీకు మెయిల్ ఐడీలో కూడా యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. ఒకవేళ పొరపాటున మీకు మెయిల్ ఐడీ చూడక చాలా మందికి ఇబ్బందయితుంది. మెయిల్‌లో 3 రకాల మెయిల్స్ ఉంటాయండి. జనరల్ మెయిల్స్ అని డిఫరెంట్ మెయిల్స్ ఉంటాయి. అందులో ఆల్ మెయిల్స్ క్లిక్ చేయండి. ఆల్ మెయిల్స్‌లో కూడా NOREPLY నార్ప్లే అని వస్తుంది. అక్కడ సెర్చ్‌లో నార్ప్లే కొట్టేస్తే మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్, ఒకవేళ మీరు టీఓటీ రిజిస్ట్రేషన్ అయినప్పుడు చాలా రోజుల క్రితం కూడా మీకు మెయిల్‌లో వచ్చి ఉంటే అది మనం వెతకొచ్చు. ఒకవేళ మీకు దొరకలేదనుకోండి, ఇక్కడ స్క్రీన్ మీద వచ్చినటువంటి యూజర్ నేమ్ ఏదైతే కేఐ అండి, ఇది K1 కాదు. కేఐ అంటే కేలో ఇండియా 00 సమ్ నంబర్ ఉంటుంది. ఇది మీ దగ్గర ఉంచుకుంటే ఇది ఓపెన్ చేసేటప్పుడు ఒకవేళ మీకు పాస్వర్డ్ దొరకకున్నా ఫర్గాట్ పాస్వర్డ్‌తో మనము ఓపెన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది పీఈటీకి సంబంధించింది. ఇది మనకు అసెసర్ యాప్ రిజిస్ట్రేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో యూజర్ నేమ్, పాస్వర్డ్ మన దగ్గర ఉంచుకోవాలా. ఈ 2 కూడా మనం ఖేలో ఇండియా ఫైల్‌లో మనము స్కూల్ పోర్టల్‌కి సంబంధించినటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్, అదే విధంగా పీఈటీకి సంబంధించిన అసెసర్ యాప్‌కి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని మనం జాగ్రత్తగా మనము ఇవి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్దర్ మనము ఓపెన్ చేసేటప్పుడు మనము ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో ఓపెన్ చేస్తాం.
నెక్స్ట్ ఖేలో ఇండియా అసెసర్ యాప్ లింక్ విత్ స్కూల్. మనం ఏదైతే ఉందో హెడ్ మాస్టర్స్ ఏదైతే పీఈటీ అసెసర్ యాప్ని మనము డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ మెయిల్ ఐడికి సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్ను తీసుకున్న తర్వాత చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఏదైతే స్కూల్ పోర్టల్కి మన అసెసర్ యాప్కి లింక్ ఏ విధంగా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఏదైతే సేమ్ ఓపెన్ చేసేటప్పుడు స్కూల్ పోర్టల్ ఎట్లయితే ఓపెన్ చేయాలనో మనం తెలుసు. schoolfitness.kelloindia.gov.in అని ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మనము ప్రతిసారి రెండోసారి మనము ఎంటర్ కావాలంటే లాగిన్ కొట్టాలి. సైన్ అప్ ఫస్ట్ టైమే ఉంటుంది. తర్వాత ఇది చూడండి ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో మనము ఎప్పుడైనా సరే అది కొట్టగానే ఈ విధంగా ఖేలో ఇండియా నేషనల్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్స్ అన్నాడు. ఫస్ట్ టైం మనము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సైన్ అప్ అయినాం కదండి, ఇప్పుడు లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇట్లా లాగిన్ కొట్టగానే మనకు ఇక్కడ పైన ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ లాగిన్ యాజ్ ప్రిన్సిపల్ హెచ్ఎం పీఈటీ టీచర్ ఉంటుంది. అంటే ఈ మనము ఏదైతే స్కూల్ రిజిస్ట్రేషన్కు సంబంధించి హెచ్ఎం ప్రిన్సిపల్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ పైన ప్రిన్సిపల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. పీఈటీ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ స్కూల్ పోర్టల్ ఓపెన్ కాదు కాబట్టి అది గుర్తుంచుకోండి. తర్వాత మనకు మెయిల్లో వచ్చినటువంటి స్కూల్ పోర్టల్ రిజిస్ట్రేషన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు, లేదా మెయిల్కి పోయి కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా మళ్ళీ మనము స్కూల్ పోర్టల్కి మరి లాగిన్ అవుతున్నాం. ఇక్కడ యూజర్ నేమ్ అంటే కేఐ ఉంటుంది. అందరు కూడా గుర్తుపెట్టుకోండి, కేఐ అంటే ఖేలో ఇండియా. అక్కడ 1 లాగా కనబడుతుంది కాబట్టి చాలామంది ఆ విధంగా ప్రయత్నం చేసి మరి ఓపెన్ కావట్లేదని చెప్పారు. అది కేఐ పెట్టండి అక్కడ. కేఐ అంటే ఖేలో ఇండియా 360 అంటే మన డైస్ కోడ్ వస్తుంది. కేఐ తర్వాత మన డైస్ కోడే ఉంటుంది. అదే యూజర్ నేమ్ గుర్తుపెట్టుకోవాలండి అందరూ కూడా. పాస్వర్డ్కి మరి స్కూల్ పోర్టల్కి సంబంధించింది @ అని పాస్వర్డ్లో ఉండదు. అదే అసెసర్ యాప్కి @ ఉంటుంది. అది కూడా అందరు అబ్జర్వ్ చేయండి. సో ప్రతి దానిలో ఈ క్యాప్చర్ ఉంటుంది. ఇది కరెక్ట్‌గా కనబడప్పుడు మాత్రమే మీరు ఎంటర్ చేయండి. లేకపోతే ఇక్కడ పైన మనం ఇక్కడ రిఫ్రెష్ కొట్టుకొని కరెక్ట్‌గా కనబడప్పుడు ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ విధంగా టైప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఫోన్‌లో ఇది చేసేటప్పుడు కొద్దిగా ఈ క్యాప్చర్‌కి సంబంధించి కొద్ది ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి అక్కడ జాగ్రత్తగా మీరు ఎంటర్ చేసుకోండి. సో ఈ విధంగా మనము సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. మన సైన్ ఇన్ కాగానే ఈ విధంగా మనకు స్కూల్ ఫిట్నెస్ యాప్ స్టాటిక్స్ అని ఓపెన్ అవుతాయి. అందులో ఫస్ట్ హోమ్ అని ఉంది చూడండి, తర్వాత స్టూడెంట్ అని ఉంది, మేనేజ్ అసెసర్ అని ఉంది, రిపోర్ట్స్ అని ఉంది, టీఓటీ డీటెయిల్స్ అని ఉన్నాయి. ఇవన్నీ మనకు కనబడుతున్నాయి కదండి. ఇప్పుడు మనము ఏం చేస్తున్నాం, అసెసర్ యాప్కు సంబంధించినటువంటి దాన్ని స్కూల్ పోర్టల్లో లింక్ చేస్తున్నాం. దాన్ని మేనేజ్ అసెసర్ అని అంటారు. అంటే ఇక్కడ హోమ్ స్టూడెంట్ తర్వాత మేనేజ్ అసెసర్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయాలి మనం. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు 2 కనబడతాయి. ఫస్ట్ ఏముంటుంది, రిజిస్టర్డ్ విత్ స్కూల్ అంటే ఆల్రెడీ మనము లింక్ చేసిన వాళ్ళైతేనేమో ఫస్ట్‌ది క్లిక్ చేయాలా. ఇప్పుడు మనం ఫస్ట్ టైం క్లిక్ చేస్తున్నాం కాబట్టి న్యూ అసెసర్ అంటే ఇంకా మనకు యాడ్ చేయలేం కాబట్టి న్యూ అసెసర్‌ని అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు అవకాశం ఇచ్చిండు. ఏముంటుంది, అసెసర్ నేము, ఈమెయిల్ అంటుండండి. గుర్తుపెట్టుకోండి, అసెసర్ నేమ్ అంటే మనము అసెసర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు యూజర్ నేమ్ వస్తది కదా, అది KI00 సమ్ డిజిట్స్ ఉంటాయి కదండీ, అది ఎంటర్ చేయాలి. లేకపోతే మనం అసెసర్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి మెయిల్ ఐడీని కొట్టినా కూడా ఇది వస్తుంది. ఈ విధంగా మన డీటెయిల్స్ ఓపెన్ అయితాయి. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ పక్కకు బ్లూ కలర్‌లో ఏముంటుంది, యాక్టివేట్ అని ఉంటుంది. అంటే ఈ యాక్టివేట్‌ని కొడితేనే మనము యాక్టివేట్ అవుతాం. సో ఆ విధంగా మనకు ఇప్పుడు యాక్టివేట్ అయింది. నెక్స్ట్ మరి ఇది నిజంగానే మనం యాక్టివేట్ అయిందో లేదో చూసుకోవాలనుకుంటే ఇక్కడ రిజిస్టర్డ్ విత్ స్కూల్ అని ఉంది కదండీ, దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మన పేరు కనబడుతుంది. అప్పుడు మాత్రమే మనకు అది యాక్టివేట్ అయినట్టు. అంటే స్కూల్ పోర్టల్‌కి మన అసెసర్ యాప్‌కి లింకు ఏదైతే ఉందో అది మనము కంప్లీట్‌గా చేసినట్టుగా మనము భావించాలి. కాబట్టి ఇప్పుడు మళ్ళొకసారి చెక్ చేద్దాం. సో ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు యాక్టివేట్ ది సెలెక్టెడ్ అసెసర్ అంటుంది. సెలెక్ట్ చేయగానే సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్
మిగతా వాళ్ళ డీటెయిల్స్ చూపిస్తుంది. దాన్ని ముట్టొద్దండి. ఇప్పుడు రిజిస్టర్డ్ విత్ స్కూల్ అని ఉన్నది కదా! దాన్ని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఆల్రెడీ మనము పీఈటీకి సంబంధించి ఎవరినైతే రిజిస్ట్రేషన్ అంటే లింక్ కలిపామో వాళ్ళ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇప్పుడు మనము స్కూల్ పోర్టల్‌కి ఏదైతే ఉందో అసెసర్‌కి మనం లింక్ కంప్లీట్ చేసినాం. ఒకసారి చెక్ చేసుకుందాం. అసలు స్కూల్ పోర్టల్‌లో లింక్ చేసిన తర్వాత మన అసెసర్ యాప్‌లో ఏం ఓపెన్ చేస్తే మన స్కూల్ పేరు అక్కడ కనబడాల. ఏదైతే ఆహ్, ఓపెన్ చేస్తామో స్కూల్ వెర్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటాం. స్టార్ట్ ఫిట్‌నెస్ అసెస్‌మెంట్ సెలెక్ట్ చేసుకోంగానే ఇక్కడ మళ్ళీ మనము ఓపెన్ చేయాలంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదైతే మెయిల్ ఐడీలకు పీఈటీ మెయిల్ ఐడీలకు వచ్చింది కదండీ! ఆ యూజర్ నేమ్ కేఐ అక్కడ అది 00 సమ్ డిజిట్స్ పెట్టిన తర్వాత ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు లాగిన్ అయితాం. ఇది సెకండ్ టైమ్ కాబట్టి లాగిన్ అవుతాం. ఫస్ట్ టైమ్ మాత్రమే సైన్ అప్ ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా సరే లాగిన్ కావాల్సి ఉంటుంది. సో, ఆ విధంగా మనము మెయిల్ ఐడీలకి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. లేదంటే మనము డైరెక్ట్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము లాగిన్ చేద్దాం. లాగిన్ చేయగానే మన స్కూల్ నేము ఇప్పుడు అసెసర్ యాప్‌లో కనబడుతుంది. ఒకవేళ కొంతమంది కరెక్ట్ ఎంటర్ చేసినా ఇది టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల అసెసర్ యాప్ ఓపెన్ కావట్లేదు చాలా మందికి. అయితే మనం ఏం చేయాలా? చూసుకోవాలా మళ్ళీ ఇక్కడ. విజన్ ఉంది కదా! ఓకే. మనం కరెక్ట్ టైప్ చేసినామా? టైప్ చేసినాం. ఇప్పుడు రావట్లేదు కాబట్టి మనము ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఏంది? ఫర్గాట్ పాస్వర్డ్. అంటే యూజర్ నేమ్ కరెక్ట్ ఉంది. పాస్వర్డ్ కరెక్ట్ ఉంది. ఓపెన్ కావట్లేదు. ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే మళ్ళీ మన మెయిల్ ఐడీ అడుగుతుంది. ఆ మెయిల్ ఐడీ ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ ఐడీ అంటుంది. మన కరెక్ట్ మెయిల్ ఐడీ ఏదో పీఈటీకి సంబంధించింది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఒక ఓటీపీ అంటుంది. ప్లస్ ఆహ్, పాస్వర్డ్ కూడా మనం మెయిల్ ఐడీలకొస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయకండి. బ్యాక్ పోయిన తర్వాత అందులో ఉన్నటువంటి అయితే పాస్వర్డ్ చూడండి ఇక్కడ సెర్చ్‌లో చూడండి నార్ప్లే అని ఉంటది చూడండి ఇక్కడ. నార్ప్లే ఉన్న తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మళ్ళీ మనకు ఫ్రెష్‌గా మెయిల్ ఐడీ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చింది. పాస్వర్డ్ మారి వచ్చింది. కాబట్టి యూజర్ నేమ్ అదే ఉంటది. మన పాస్వర్డ్ మార్చి మనము అక్కడ ఎంటర్ చేయడం వల్ల ఫ్రెష్‌గా మనకు ఈ కొన్ని ఎర్రర్స్ వచ్చినప్పుడు ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. సో, దీన్ని కాపీ చేసి అందులో మళ్ళీ పేస్ట్ చేసి మళ్ళీ ఫ్రెష్‌గా మనం ఓపెన్ చేద్దాం. సో, ఇక్కడ ఓటీపీ కొడితే ఓటీపీ యాక్సెప్ట్ చేయట్లేదండి. చూపిస్తుంది. అందులో వస్తుంది ఓటీపీ. సో, అది మరి దీన్ని బ్యాకెళ్దాం. ఇది కొట్టి చూద్దాం. ఓటీపీ కొట్టి చూద్దాం వస్తదేమో. సో, ఈ టెక్నికల్ ఎర్రర్ తోటి ఇది రావట్లేదు. సో, మనకు పాస్వర్డ్ మళ్ళీ వేరేదొచ్చింది గదా! బ్యాక్ వేసి మనము పాస్వర్డ్ మళ్ళొకసారి ఎంటర్ చేద్దాం. అది సబ్మిషన్ యాక్చువల్ రావాలి ఓటీపీతో కూడా. ఎందుకో మరి టెక్నికల్‌గా రాలేదు. సో, అందుకే మళ్ళీ దీన్ని ఒకసారి మళ్ళీ ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏదైతే మిగతాది యూజర్ నేమ్ సేమ్ ఉంటుంది. నుంచి మాత్రమే ఈ పాస్వర్డ్ మారిపోతుంది. సో, దాన్ని మార్చుకుంటే సరిపోతుంది మనము. ఆ! 162147 ఇప్పుడు చూడండి ఇక్కడ స్కూల్ పేరు కనిపించింది మనకు. జడ్‌పీహెచ్‌ఎస్ గంజ్ సో అండ్ సో స్కూల్ ఏదైతే మనము ఇప్పటిదాకా చేసుకున్నటువంటి స్కూల్ పేరు అసెసర్ యాప్‌లో మనకు పేరు కనబడుతుంది. లింక్ ఎప్పుడైతే ఇచ్చిండ్రు అని అంటే హెడ్ మాస్టర్ చెప్పగానే మనం అసెసర్ యాప్ ఓపెన్ చేసుకుంటాం. ఆ స్కూల్ పేరు కనబడుతుంది. అప్పుడు మనకేందంటే ఈ అసెసర్ యాప్‌కి, స్కూల్ పోర్టల్‌కి లింక్ అయినట్టుగా మనం భావించాల. నెక్స్ట్ ఏందంటే మనము ఈ స్టూడెంట్ డాటా అప్‌లోడ్ చేసిన తర్వాత ఇందులో స్టూడెంట్‌కి సంబంధించినటువంటి ఈ స్కూల్‌ని క్లిక్ చేస్తే స్టూడెంట్ డీటెయిల్స్ మనకు ఇక్కడ కనబడతాయి. అప్పుడు మనము టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మరి మనము ఇప్పటిదాకా అసెసర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అదేవిధంగా టెక్నికల్‌గా ఒకవేళ ఎర్రర్ వచ్చినా ఎట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ ద్వారా మళ్ళీ మనము ఓపెన్ చేయడము, అక్కడ స్కూలు పోర్టల్‌లో మన అసెసర్ యాప్ లింక్ అయిందా లేదా, ఏ విధంగా చూడాలో మరి ఇప్పటిదాకా తెలుసుకున్నాం. ఇప్పుడు స్టూడెంట్ డాటాని ఎట్లా అప్‌లోడ్ చేయాలని ఒకసారి మనము అబ్జర్వ్ చేద్దాం. నా పేరు నోముల మధుసూదన్ రెడ్డి. బీఈడీ జడ్‌పీహెచ్. ఆ! ఖేలో ఇండియా ఫిట్‌నెస్ అసెస్‌మెంట్ స్టూడెంట్స్ డాటా అప్‌లోడ్ ఏ విధంగా చేస్తామో తెలుసుకుందాం. మనము స్కూల్ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ ఎప్పుడు ఎంటర్ అయినా లాగిన్ కావాలనుకున్నాం గదా!
ఈ స్క్రీన్‌లో సైన్ అప్ ఉంటుంది, లాగిన్ ఉంటుంది. ఈ లాగిన్ కొట్టాలి ఫస్ట్ ఎప్పుడు గాని. లాగిన్ కొట్టిన తర్వాత మనకు ఆహ్, మళ్ళీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుందండి. ఆ యూజర్ నేమ్ ఏదైతే మనము మెయిల్‌లో ఉన్నది తీసి పెట్టుకున్నాం గదా! దాని ద్వారా మనం ఎంట్రీ అయితాం. సో, ఈ విధంగా లాగిన్‌ని కొట్టగానే అక్కడ మనకు ఇక్కడ ఫస్టు అడుగుతుంది చూడండి. ఇక్కడ లాగిన్ యాస్ ఎ ప్రిన్సిపల్ హెచ్ఎం. ఫస్ట్ మనము ప్రిన్సిపల్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కూల్ పోర్టల్ గాబట్టి. సో, అక్కడ ప్రిన్సిపల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదైతే ఉందో మెయిల్‌లో ఉంటుంది గదండీ! ఆ మెయిల్ ఓపెన్ చేసి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గూడా మనం అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత ఈ క్యాప్చర్‌ని నేను జెప్పాను గదా! జాగ్రత్తగా మనము కరెక్ట్‌గా క్లారిటీగా కనబడ్డప్పుడు మాత్రమే కొట్టండి. లేదంటే మళ్ళీ డాటా అంతా మళ్ళీ కొట్టాల్సొస్తుంది. సో, కరెక్ట్ మనకు చూడండి ఇక్కడ ఓపెన్ గాగానే ఇక్కడ డాష్‌బోర్డ్‌లో సేమ్ ఏదైతే ఉందో హోము, స్టూడెంటు, మేనేజ్ అసెసరు, రిపోర్ట్సు ఇట్లా కనబడతాయి. రైట్ సైడ్‌లో వెల్కమ్ అని జెప్పేసి హెడ్ మాస్టర్ పేరు కనబడుతుంది. మన స్కూల్‌కు సంబంధించిన హెడ్ మాస్టర్ పేరు కనబడుతుంది. అక్కడ గూడా ఇంకా మనము ఎడిట్స్ ఉన్నాయండి. తర్వాత చెప్పుకుందాం. అక్కడ ఎడిట్ డీటెయిల్స్, స్కూల్ డీటెయిల్స్ ఎట్లా ఎడిట్ జేయాలనో. ఇప్పుడు స్టూడెంట్ అన్న దగ్గర మనము క్లిక్ జేయాలా? తర్వాత స్టూడెంట్ లాగిన్ అని అంటాం గదా! అది క్లిక్ జేయగానే ఇట్లాంటి మనకు స్క్రీన్ కనబడుతుంది. సో, ఈ స్క్రీన్‌లో జూడండి మనము స్టూడెంట్ డాటా అప్‌లోడ్ ఎట్లా చేయాలనో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్టు స్కూల్ ఇక్కడ స్కూల్ ఆల్రెడీ ఒకటే ఉంటుంది. దీన్ని సెలెక్ట్ జేయాలి. తర్వాత సెలెక్ట్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఇక్కడ మనము ఈ ప్రొఫైల్‌ని సెలెక్ట్ చేయగానే ఎక్కడైతే ఈ వైట్ కలర్‌లో ఉన్నటువంటి ఉన్నాయో ఇవన్నీ మనకు ఆరెంజ్ కలర్‌లోకి మారిపోతాయి ఈ విధంగా. ఇందులో టెంప్లేట్ అని ఉంటుంది. తర్వాత శాంపిల్ డాటా ఉంటుంది. అప్‌లోడ్ ఉంటుంది. మనం ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సిందేంటంటే శాంపిల్ డాటా మనము ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసుకుంటే మనకు ఎట్లా అప్‌లోడ్ చేయాలనో మనకు డీటెయిల్స్ అంటే అందులో ఉంటాయి. అడ్మిషన్ నంబర్ ఎట్లా ఉండాలా? డైస్ కోడ్ ఎట్లా ఉండాలా? నేమ్ ఎట్లా ఉండాలా? సో, క్లాస్ ఎట్లా ఉండాలా? రూల్ నంబర్ ఎట్లా ఉండాలా? సెక్షన్ ఎట్లా ఉండాలా? డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఉండాలా? అనేది ఈ శాంపిల్ డాటాలో ఉంటాయి. దానిలో చూడాలా గానీ దాన్ని అప్‌లోడ్ చేయొద్దండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఈ టెంప్లేట్ ఏదైతే ఉందో దాన్ని డౌన్‌లోడ్ చేసి మాత్రమే దానిలో డాటా మనం ఎంట్రీ చేసి దాన్ని మాత్రమే అప్‌లోడ్ చేయాలి. ఈ 2 డౌన్‌లోడ్ చేసినప్పుడు మళ్ళీ స్కూల్ ఫైల్ పేరు మారిపోతుంది. కాబట్టి ఫైల్ పేరు మారకుండా శాంపిల్ డాటా చూడండి. దాని పేరు మార్చుకోండి. తర్వాత టెంప్లేట్ ఏదైతే ఉందో దాన్ని మనము డౌన్‌లోడ్ చేసిన తర్వాత దానిలో మాత్రమే మన స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ గూడా మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇందులో ఫస్టు స్కూల్ కోడ్ ఉంది. స్కూల్ కోడ్ అంటే గుర్తుపెట్టుకోండి మనకు స్కూల్‌కి డైస్ కోడ్ మాత్రమే 11 డిజిట్స్ ఉంటాయి. ఆ డైస్ కోడ్ ఉంటుంది. తర్వాత అడ్మిషన్ నంబర్ ఉంటుంది. అడ్మిషన్ నంబర్ ఎట్టి పరిస్థితిలో రిపీట్ కావద్దు మళ్ళీ మళ్ళీ. ఒక అడ్మిషన్ నంబర్ ఎక్కడ కూడా రిపీట్ కాదు. పొరపాటున కొంతమంది అడ్మిషన్స్ మనం రాస్తా ఉన్నప్పుడు అటెండెన్స్ రిజిస్టర్‌లో మారిపోతాయి కాబట్టి అట్లా ఎర్రర్ వస్తుంది. అట్లా రిపీట్ కాకుండా చూసుకోవాలా. నేమ్ అనే దగ్గర కేవలము అక్షరాలు మాత్రమే ఉండాల. ఆ నేమ్ తర్వాత ఫుల్ స్టాపు అట్లాంటివి పెట్టొద్దు. ఇనిషియల్ పెట్టుకోవచ్చు, నేమ్ పెట్టుకోవచ్చు. తర్వాత జెండర్ ఉంది. జెండర్ అంటే ఇక్కడ మేల్, ఫీమేల్ పెట్టుకోవాలా. తర్వాత క్లాస్ ఉంది. ఇందులో రోమన్ సంఖ్యలు పెట్టండి. ఆహ్, తర్వాత మనకు నెక్స్ట్ సెక్షన్ ఉంటుంది. అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటే తెలుగు మీడియంకు టీ పెట్టొచ్చు. ఇంగ్లీష్ మీడియంకు ఈ పెట్టొచ్చు. కానీ ఈ, ఎమ్ము, బై ఇట్లా అన్ని రాయొద్దు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అని రాయొద్దు. అందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఒకటే అక్షరం యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ 2 సెక్షన్‌లు ఉన్నాయనుకోండి ఉదాహరణకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం లేదు. 2 సెక్షన్‌లు ఉంటే ఏ, బి పెట్టుకోవచ్చు. లేకపోతే సెక్షన్‌లు 2 ఉన్నాయి. మీడియమ్స్ గూడా ఉన్నాయంటే మరప్పుడు మీకు సెక్షన్‌లు పెట్టుకోవాల్సొస్తది. ఏ, బి, సి, డి పెట్టుకోవాల్సొస్తది. మరి సెక్షన్‌లు లేని వాళ్ళు మాత్రం ఎందుకంటే మీడియం తెలవడం కోసం మనము తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనుకుంటున్నాం కాబట్టి, తెలుగు మీడియం అయితే టీ పెట్టండి క్యాపిటల్. ఇంగ్లీష్ మీడియం అయితే క్యాపిటల్ ఈ పెట్టండి. సరిపోతది. ఇక్కడ రూల్ నంబర్స్ అంటే ఫస్ట్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అందరికి ఇవ్వద్దు. సిక్స్త్ ఉన్నామనుకోండి, సిక్స్త్‌లో 15 మంది ఉన్నారు. 1-15 ఇవ్వాలా. తర్వాత సిక్స్త్‌లో మీడియం వేరే ఉంది. అందులో 20 మంది ఉన్నారు. మళ్ళీ 1-20 ఇవ్వాలా. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదండీ! డేట్ ఆఫ్ బర్త్‌ను ఇక్కడ చూడండి డీడీ, ఎంఎం, వైవై, వైవై. అంటే డేట్ అంటే ఐదో డేట్ ఉందనుకోండి 05 అంతే పెట్టాలా. సో, మంత్ ఉందనుకోండి జూన్ ఉంది 06 పెట్టాలా. ఇయర్ ఉంది 2001 2001 ఇట్లా పెట్టాలా. సో, ఇందులో ఏది మనము కొంచెం ఇక్కడ అప్‌లోడ్ షీట్‌లో చాలా రిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. ఈ రిస్ట్రిక్షన్‌లో ఏదొకటి మనము
మనం ఫాలో కాకున్నా ఇది అప్లోడ్ కాదు, ఎర్రర్ వస్తుంది కింద. సో ఆ విధంగా మనము డాటాని కరెక్ట్‌గా ఎంటర్ చేసిన తర్వాత స్కూల్‌లో ఉన్నటువంటి టోటల్ స్ట్రెంత్ చేయాలా ఒకటేసారి. క్లాస్ వైస్‌గా చేయొద్దు. ఇది ఇందులో మోడల్‌లో 9 ఇచ్చిండు కాబట్టి నేను ఒక క్లాస్ వాళ్ళని చేస్తాను. తర్వాత మిగతా వాళ్ళని చేస్తాను అంటే మళ్ళీ అప్పుడు కూడా అదే ఏదైతే అప్‌లోడ్ ఫైల్ ఉందో మళ్ళా దానిలోనే ఎంట్రీ చేసి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మనము ఏదైతే టెంప్లేట్ డౌన్‌లోడ్ చేసినంక అందులో టోటల్ డాటాని మనం ఒకవేళ సిస్టమ్‌లో ఆల్రెడీ చైల్డ్ ఇన్ఫో డాటా ఉందనుకోండి. అందులో అన్నీ ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయి. నేను అన్నీ మళ్ళీ ఎంటర్ చేయలేను కాబట్టి చైల్డ్ ఇన్ఫో డాటా తీసుకుంటా అంటే మీరు లెఫ్ట్ మార్జిన్ కొట్టుకోండి ఎక్సెల్ షీట్‌లో. ఈ ఎక్సెల్ షీట్ కూడా 2003 ముందుది పనిచేయదు. 7 తర్వాత ఎక్సెల్ షీట్ పనిచేస్తుంది. అందుకే ఫోన్‌లో ప్రయత్నం చేయకండి. ఫోన్‌లో వేరే వేరే రకరకాల షీట్స్ ఉంటాయి కాబట్టి ఎక్సెల్ షీట్స్. అందులో ఎంఎస్ ఆఫీస్ ఉంటేనే అది పనిచేస్తది. కాబట్టి ఇది సిస్టమ్‌లో చేయండి కంపల్సరీ. ఇక్కడ చూడండి ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత దానికి మరి పర్సనల్ ప్రొఫైల్ అని ఉండాల. వేరే పేరేమి ఉండదు. 2 సార్ల, 3 సార్ల డౌన్‌లోడ్ చేస్తే 1, 2, 3 ఇట్లా మారిపోతది. కాబట్టి ఒకవేళ పొరపాటున అట్లా చేస్తే మీరు ఒకటే ఉంచి మిగతాయన్ని డిలీట్ చేసేయండి. ఓన్లీ పర్సనల్ ప్రొఫైల్ ఉన్నదాన్ని మాత్రము ఇక్కడ చూస్ ఫైల్ ఉంది గదండీ! చూస్ ఫైల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ బోయి ఏదైతే మనం రెడీ పెట్టుకున్నటువంటి పర్సనల్ ప్రొఫైల్ ఉందో ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలా. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్‌లోడ్ అని ఉంది గదా! ఆరెంజ్‌లో. ఈ అప్‌లోడ్ బటను నొక్కగానే మనకిక్కడ డాటా అప్‌లోడెడ్ సక్సెస్‌ఫుల్లీ అని గ్రీన్ కలర్‌లో వస్తుంది. సో, అది రాంగానే మనకు ఎంతమంది స్టూడెంట్ డాటాని అప్‌లోడ్ చేసినామో మనం హోమ్‌లోకి పోయి చూసేస్తే అక్కడ మనకు కనిపిస్తది. ఎంతమందిని ఎగ్జాంపుల్ ఇప్పుడు 9 మందిని మాత్రమే ఇక్కడ మనం అప్‌లోడ్ చేసినాం కాబట్టి 9 అని కనిపించింది. ఇక్కడ అసెసర్ లింక్ చేసి ఉంటే ఎంతమంది పీఈటీలను లింక్ చేసినామో కనిపిస్తది. ఇప్పుడు ఈ విధంగా డాటాని మనము అప్‌లోడ్ చేయొచ్చు. ఇప్పుడు స్టూడెంట్ డాటా అప్‌లోడ్ ఏదైతే చేసామో, ఇందులో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి గదా! ఈ ఎర్రర్స్‌ని ఎట్లా రెక్టిఫై చేద్దాము? ఎట్లా మనము చేద్దాం ఒకసారి చూద్దాం. If some errors come in uploading students' data, let చూడండి మళ్ళీ మనం ఎప్పుడు స్కూల్ పోర్టల్‌కి పోయినా ఇక్కడ చెప్పుకున్నాం గదా! సైన్ అప్ కాకుండా లాగిన్ కొట్టాలి. లాగిన్ కొట్టిన తర్వాత మనము యూజర్ నేమ్, పాస్వర్డ్ అక్కడ పైన ప్రిన్సిపల్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్ కాపీ పేస్ట్ చేసి క్యాప్చర్ చేయగానే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా నెక్స్ట్ స్టూడెంట్ కొట్టాలండి. స్టూడెంట్ డాటా అప్‌లోడ్ అనేది ఉంది చూడండి. స్టూడెంట్ లాగిన్ 2 వస్తాయి ఇక్కడ పాస్వర్డ్. ఈ రెండిట్లో పైనది అప్‌లోడ్ అనే దాన్ని మనము కొట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు మళ్ళీ పై విధంగా ఎప్పుడైతే స్టూడెంట్ డాటాను అప్‌లోడ్ చేసామో సేమ్ యాజ్ యూజువల్ యాస్‌గా అట్లనే ఓపెన్ అవుతుంది. మళ్ళా అందులో మనము స్కూల్ సెలెక్ట్ చేయాలా. సెలెక్ట్ ప్రొఫైల్ అంటే అక్కడ అది పర్సనల్ ప్రొఫైల్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ కలర్ మారిపోతుంది. ఇక్కడ ఏదైతే ఉందో టెంప్లేట్ డౌన్‌లోడ్ చేసుకోవాలా. టెంప్లేట్‌లోనే మనం డాటా అంతా మనము రెడీ చేసుకుంటాం. ఆ రెడీ చేసుకున్నటువంటి డాటాని మళ్ళీ ఎక్సెల్ షీట్‌లో ఏదైతే డౌన్‌లోడ్ చేసినటువంటి ఎక్సెల్ షీట్‌లో మాత్రమే రెడీ చేసుకోవాలా. ఆహ్, మనము కంప్యూటర్‌కి సంబంధించినటువంటి ఎక్సెల్‌లో ఒకవేళ మనము రెడీ చేసుకుంటే దాన్ని కాపీ పేస్ట్ చేయాలా. ఆ కాపీ పేస్ట్‌లో ఎర్రర్స్ వస్తాయండి. చాలా జాగ్రత్తగా లెఫ్ట్ మార్జిన్ కొట్టుకొని ఎంత వరకు ఉందో అంతవరకే కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి ఎర్రర్స్‌ని ఎట్లా రెక్టిఫై చేయాలనో మనం ఒకసారి చూసుకుందాం. హ్మ్. ఇట్లా మనము డాటాని రెడీ చేసుకున్నాం. ఈ డాటాని ఇప్పుడు అప్‌లోడ్ చేద్దాం. ఏం ఎర్రర్స్ వస్తాయో చూద్దాం ఒకసారి. డాటా రెడీ ఉంది. ఇది మీకు పైన గుర్తుపెట్టుకోండి ఇగో పర్సనల్ ప్రొఫైల్ అని మాత్రమే ఉంటుంది ఆ పేరు. కానీ అప్‌లోడ్ చేసేటప్పుడు పక్కకు ఎక్సెల్ అని వస్తుంది. అంటే ఎక్సెల్ షీట్‌లో చేసినామని అర్థం. అక్కడ పేరు మాత్రం పర్సనల్ ప్రొఫైల్ అని మాత్రమే ఉండాల. ఈ డాటాని ఇక్కడ మనము చూస్ ఫైల్‌లో మనం అక్కడ ఫైల్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. పర్సనల్ ప్రొఫైల్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఓపెన్ కొడతాం. ఓపెన్ కొట్టగానే ఇక్కడ అప్‌లోడ్ అంటాం. అప్‌లోడ్ అనగానే ఇందులో మిస్టేక్స్ ఉన్నాయి గాబట్టి చూడండి ఇక్కడ ఆహ్, సమ్ ఎర్రర్స్ వస్తుంది. రెడ్ కలర్‌లో మనకు ఈ ఎర్రర్స్ రావడం జరుగుతుంది. పక్కకే చూడండి డౌన్‌లోడ్ అని బ్లాక్ కలర్‌లో ఉంటుంది ఇక్కడ. డౌన్‌లోడ్ సింబల్ ఉంటుంది. మనం ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఫైల్‌ని మనము ఈ డౌన్‌లోడ్‌ని క్లిక్ చేయగానే ఎర్రర్ ఫైల్ అంటే తప్పులు ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే మనకు డౌన్‌లోడ్ అవుతాయి. టోటల్ డాటా అప్‌లోడ్ చేసింది అంతా డౌన్‌లోడ్ కాదండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో, ఈడ ఎక్సెల్ షీట్ ఈ విధంగా మనం ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి మనము
ఎన్ని మిస్టేక్స్ జరిగినాయి ఇక్కడ అంటే మనం అప్లోడ్ చేసిన దానిలో 1, 2, 3, 4 ఎర్రర్స్ వచ్చినాయి. అది చెప్తుంది ఎర్రర్. ఏం ఎర్రరు? ఇక్కడ సీరియల్ నంబర్ 10 అతనుకి మనం ఏం తప్పు చేసినామంట? స్కూల్ కోడ్ ఈజ్ నాట్ మ్యాచింగ్ విత్ ద సెలెక్టెడ్ స్కూల్. అంటే మనము స్కూల్ కోడ్ మన డైస్ ఉంది కదా! ఆ డైస్‌కి సంబంధించి మనం ఒకసారి కొడతాం. మిగతాయన్ని ఏం చేస్తాం? అన్నీ కొట్టాం కదా! మనం లాగేస్తాం. లాగేసే క్రమంలో కొన్ని ఏమన్నా మిస్టేక్ జరగచ్చు. లేదు ఎంట్రీ చేసే క్రమంలో ఈ మిస్టేక్ కూడా జరగచ్చు. అంటే 10 సీరియల్ నంబర్‌కి స్కూల్ డైస్ కోడ్ తప్పుంది అని చెప్తుంది. నంబర్ 2కు చూడండి. డూప్లికేట్ స్టూడెంట్ యూఐడీ. ఇక్కడ యూఐడీ అంటే అడ్మిషన్ నంబర్. సో 2 నంబర్‌కి, 3 నంబర్‌కి కూడా డూప్లికేట్ స్టూడెంట్ యూఐడీ వచ్చింది. అంటే వాళ్ళిద్దరికి సేమ్ అడ్మిషన్ నంబర్ ఇవ్వడం జరిగింది. అంటే నేను చెప్పాను కదా! మనము అటెండెన్స్ రిజిస్టర్‌లో రాసుకునేటప్పుడు రాస్తూ అవి మారిపోతా ఉంటాయి. 316 ఉంటే 61 ఇస్తాం మనం. అట్లా ఎర్రర్స్ జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఈ సీరియల్ నంబర్ 2, 3 మిస్టేక్ జరిగిందంట. 3 చూడండి. డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ నాట్ ఇన్ కరెక్ట్ ఫార్మాట్. డేట్ ఆఫ్ బర్త్ మనం ఏం ఫార్మాట్‌లో చేయాలనుకున్నాం? ఆహ్, డీడీ, వైవై, ఎంఎంఎంఎం. అంటే డేట్‌ని మనము 5th డేట్ అయితే 05, జూన్ అయితే 06 అనుకున్నాం కదా! 2001 అయితే 2001 పెట్టాల. మనం ఆబ్లిక్ పెట్టాలి అక్కడ. ఫార్మాట్‌లో అదే విధంగా చేస్తేనే ఫార్మాట్ ఒప్పుకుంటుంది. ఇది ఎక్సెల్ షీట్ కాబట్టి అందులో చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. వాడు రెస్ట్రిక్షన్ పెట్టినట్టు కాకుండా వేరే పెడితే అది యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఈ విధంగా మనకు ఎర్రర్ ఫైలు ఇట్లా చూపిస్తున్నది. మనం ఇప్పుడు ఏం చేయాలా మళ్ళీ? మనం అప్లోడ్ చేసిన ఫైల్‌లోకి పోయి అక్కడ మన ఈ మిస్టేక్స్‌ని సరి చేసుకోవాలా మనం. ఏవైతే ఈ సీరియల్ నంబర్ 10, 2, 3 3కి సంబంధించినటువంటి మిస్టేక్స్ జరిగినాయో అక్కడ ఆ ఫైల్ ఓపెన్ చేయాల. పర్సనల్ ప్రొఫైల్‌లో మనం డాటా చేసినాం కదా! ఆ ఫైల్‌ని ఓపెన్ చేయాలి మనం ఇప్పుడు. అందులోకి పోయి పర్సనల్ ప్రొఫైల్‌ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే చూడండి ఇక్కడ మిస్టేక్స్ చూడండి. ఇక్కడ స్కూల్ డైస్ కోడ్‌ని మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనది 11 డిజిట్స్ ఉంటాయండి. ఇది వేరే స్టేట్‌ది కాబట్టి డిజిట్స్ 5 ఉన్నాయి. మనయి 11 డిజిట్స్ ఉంటాయి. ఇక్కడ పైనుంచి కింది దాకా అబ్జర్వ్ చేయండి. 4, 3 ఉంది అన్నిటికి. కానీ 10 సీరియల్‌కి మాత్రం 4, 4 ఉంది. అందుకే ఇక్కడ ఎర్రర్ చూయించిందది. మనము ఇక్కడ దీన్నేం చేయాలా? మరి బ్యాక్ పోయి ఈ 3 కొట్టాలా. అంటే ఇప్పుడు ఇదొక ఎర్రర్ ఓకే అయిపోయింది. అదే విధంగా నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు 2 నంబర్‌లో 3 నంబర్‌లో ఏమి అన్నది అది యూఐడీ డూప్లికేట్ అన్నది. అంటే ఆ ఇద్దరిది సేమ్ ఉంది అని అర్థం. ఇక్కడ చూడండి 576 ఉంది, 576 ఉంది కాబట్టి అది ఎర్రర్ చూపించింది. అడ్మిషన్ నంబర్ సేమ్ ఉండొద్దు కదా! సో దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలా? మనము ఆహ్, కరెక్ట్‌గా ఎవరిదైతే మిస్టేక్ ఉందో అది సరి చేసుకోవాలా. ఇదొకటంది. నెక్స్ట్ ఏమంది మనకు డేట్ ఫార్మాట్ కరెక్ట్ లేదంది. చూడండి ఇక్కడ డేట్ అంటే మనము 15 అంటే 15 కరెక్టే ఉంది. మార్చ్ 03 ఉంది. ఓకే. కానీ 213 ఉంది. అంటే ఒక 0 మిస్టేక్ అయింది మనం ఎంట్రీ చేసేటప్పుడు. కాబట్టి దాన్నేం చేయాలి మళ్ళీ అక్కడ మనము 0 సరి చేయాలి. సరి చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా? దాన్ని సేవ్ చేసుకొని మనము చూస్ ఫైల్‌లో మరి దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ పర్సనల్ ప్రొఫైల్ అని పేరు మాత్రమే ఉండాలా. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలా. నెక్స్ట్ ఓపెన్ చేయాలా? అప్లోడ్ చేయాలా? అప్లోడ్ అనే బటన్ క్లిక్ చేయగానే ఇప్పుడు చూడండి ఇక్కడ కింద గ్రీన్ కలర్‌లో థాంక్ యూ ఫర్ అప్లోడింగ్ ద డాటా. యువర్ రిక్వెస్ట్ హాస్ బీన్ సబ్మిటెడ్ అని వస్తుంది. అంటే ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ఆ ఎర్రర్ ఉన్న ఫైల్‌ని కూడా మనము మిస్టేక్స్‌ని సరి చేసి అప్లోడ్ చేయడము మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ విధంగా మనం స్టూడెంట్ డాటాని ఇది కంపల్సరీ డెస్క్‌టాప్‌లో ఫోన్‌లో రాదండి. మిగతా అన్ని ఫోన్‌లో చేయొచ్చు. ఓన్లీ స్టూడెంట్ డాటాని మాత్రం అప్లోడ్ చేయడము కంపల్సరీ సిస్టమ్‌లోనే మనము చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే ఉందో హెడ్ మాస్టరు ఈ స్టూడెంట్ ఐడీ కార్డ్, క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి ఐడీ కార్డ్స్‌ని మరి ప్రింట్ చేయాల్సి ఉంటుంది అనుకున్నాం గదా! మరి ఎట్లా ప్రింట్ చేయాలని ఒకసారి చూద్దాం ఇప్పుడు. నా పేరు నోముల మధుసూదన్ రెడ్డి. ఈఈటీ. చూడండి ఇక్కడ మనము ఫోన్‌లో చేయొచ్చు. ఇది మనము ఈజీగా. అయితే ఇందులో సెర్చ్‌లోకి పోయి మనం అనుకున్నాం గదా! schoolfitness.keloindia.gov.in అని అక్కడ ఎంటర్ చేయగానే మనకు ఏదైతే ఉందో ఇమేజ్ ఏదైతే లాగిన్ అదేవిధంగా సైన్ అప్ ఉంది గదండీ! అది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ టైమ్ గాదు గాబట్టి ఇప్పుడు లాగిన్ కొడతాం. మళ్ళీ ఇక్కడ ప్రిన్సిపల్ సెలెక్ట్ చేసుకుంటాం. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏదైతే మనకు మెయిల్‌లో వచ్చినటువంటి స్కూల్ పోర్టల్‌కి సంబంధించి ఇక్కడ ఎంట్రీ చేయడం జరుగుతుంది.
ఇక్కడ కూడా ఎప్పుడన్నా మీకు ఓపెన్ కాకపోతే కరెక్ట్‌గా ఎంట్రీ చేసే ప్రయత్నం చేయండి. చాలా సార్లు గిన ఓపెన్ కాకపోతే పాస్వర్డ్ మనము ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టుకుంటే మళ్ళీ మెయిల్ ఐడీలకు కొత్త పాస్వర్డ్ వస్తుంది. లేకపోతే అక్కడ ఎడిట్ ఆప్షన్ ఇస్తుంది. ఆ పాస్వర్డ్‌ని మళ్ళీ మనము క్రియేట్ చేసుకోవచ్చు. అది క్రియేట్ పాస్వర్డ్ ఎప్పుడు 8 డిజిట్స్ ఉంటది. క్యాపిటల్ లెటర్స్ అవన్నీ ఉంటాయి రిస్ట్రిక్షన్. ఇక్కడ క్యాప్చర్ కొట్టుకుందాం. ఇప్పుడు క్లారిటీగా కనబడుతుంది. అట్లా క్లారిటీగా కనబడ్డప్పుడు మాత్రం మీరు ఈ క్యాప్చర్‌ని ఎంటర్ చేయాల. సైన్ ఇన్ కొట్టగానే మనకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా చూడండి ఇక్కడ మనము 82 స్టూడెంట్ డాటా అప్‌లోడ్ చేయడం జరిగింది. ఒక పీఈటీని మరి ఇక్కడ లింక్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా మనము చెప్పుకున్నాం గదా! ఇక్కడ రైట్ సైడ్‌లో హెడ్ మాస్టర్ వెల్కమ్ అని హెడ్ మాస్టర్ పేరుంటుంది. అక్కడ మనం క్లిక్ చేయగానే ప్రొఫైల్, లాగౌట్ అంటే బయటకెళ్ళడం. ప్రొఫైల్ ఉంటుంది. ప్రొఫైల్‌ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ 3 గీతల దగ్గర మనం క్లిక్ చేయగానే ఇట్లా హోము, స్టూడెంటు, మేనేజ్ అసెసరు, రిపోర్ట్సు, టీఓటీ డీటెయిల్స్ అని వస్తాయి. అందులో మనము స్టూడెంట్ ఐడీ కార్డ్ ప్రింట్ చేసేటప్పుడు స్టూడెంట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి స్టూడెంట్ లాగిన్ పాస్వర్డ్ ఉంది. స్టూడెంట్ డాటా అప్‌లోడ్ చేసినాం కాబట్టి ఇప్పుడు స్టూడెంట్ లాగిన్ పాస్వర్డ్‌ని మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. చేయగానే మనకు ఈ ఫోన్‌లో ఈజీగా ఇట్లా మనకు ఓపెన్ అవుతుంది. స్టూడెంట్ లాగిన్ పాస్వర్డ్. చూడండి ఇక్కడ సెలెక్ట్ స్కూల్. మనము స్కూల్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఆల్రెడీ మనకు చూపిస్తుంది అదే. తర్వాత సెలెక్ట్ క్లాస్. ఏదైతే మనము ఈ రోమన్ సంఖ్యలో అనుకున్నాం గదా! అట్లా పెట్టేసి క్లాస్‌ని అట్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఈ కింద చూడండి ప్రింట్ ఫిట్‌నెస్ ఐడీ కార్డ్ అని ఇక్కడ కింద కనబడుతుంది. ఇంకా మిగతా డెలీట్ రికార్డ్స్, ఎక్స్‌పోర్ట్ టు ఎక్సెల్ ఇవన్నీ ఉంటాయి. సో, మళ్ళీ పైకి పోయి మనం ఇప్పుడు ఏం చేయాల్సి ఉందంటే క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాం గదా! ఇక్కడ వ్యూకు పోతే ఆ క్లాస్‌లో ఉన్నటువంటి విద్యార్థుల నేమ్స్, డీటెయిల్స్ అన్నీ మనకు కనబడతాయి. కార్డ్ ప్రింట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎంతమంది కార్డ్స్ ప్రింట్ చేయాలని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ప్లీజ్ ఎలెక్ట్ ఎనీ రికార్డ్ ఐడీ కార్డ్. అంటే మనము ఓపెన్ చేసిన తర్వాత వ్యూ అని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు స్టూడెంట్ డీటెయిల్స్ ఓపెన్ అయితాయి. మళ్ళోసారి వ్యూ కొట్టి చూద్దాం. ఇట్లా వ్యూలో షో 10 ఉంది. అంటే 10 మంది విద్యార్థులది మనకిక్కడ కనబడుతుంది. మనము ఎన్ని ఐడీ కార్డ్స్ ప్రింట్ చేసుకోవాలా, మనకు ప్రింటర్‌ని బట్టి ఆ సైజు మనము A4 సైజా, ఏ సైజు అందులో ఎన్ని పడతాయో మనం అట్లా సెలెక్ట్ చేసుకొని, మనము ఇక్కడ ప్రింట్ ఫిట్‌నెస్ ఐడీ కార్డ్ అని కొట్టగానే మనకు క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి ఏవైతే కార్డ్స్ ఉన్నాయో ఇట్లా మనకు జనరేట్ అవుతాయి. ఇందులో ఏముంటుంది అంటే మనకు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఇక్కడ. మనం ఇక్కడ ఫోటో రాదండి ఇది. మనం ఫోటో అప్‌లోడ్ చేయలేము గానీ, కింద స్కూల్ అడ్రెస్ మనం పెట్టాం గదా! ఆ అడ్రెస్ కింద వస్తుంది. పైనేమొస్తుంది మనకు ఆ క్యూఆర్ కోడ్ నంబర్ ఉంటది గదా! మన క్లాసు, సెక్షను, తర్వాత సమ్ నంబర్స్ వస్తాయి. జనరేట్ అవుతుంటాయి. అవే జనరేట్ అవుతాయి. ఈ ఐడీ కార్డ్ ప్రింట్ ఇవ్వగానే. కాబట్టి ఇట్లా మనము స్టూడెంట్ ఐడీ కార్డ్‌ని జనరేట్ చేసుకొని, మరి ఈ కార్డ్స్‌ని ప్రింట్ వైట్ పేపర్‌లో ఇవ్వద్దండి. మనము స్కూల్ పిల్లలకి ఐడీ కార్డ్స్ ఇస్తాం గదా! థిక్‌గా. ఎందుకంటే సిక్స్త్ పిల్లాడికి మనము పేపర్ మీద ఇస్తే 10థ్ దాకా ఉంచుకోలేడు గదా! కాబట్టి మనం ఏందంటే కొంచెం థిక్ పేపర్ గాని, లేకపోతే స్టూడెంట్ ఐడీ కార్డ్స్ బయట చేస్తారు గదా! అట్లాంటివి ప్రింట్ చేసుకొని మన హెడ్ మాస్టర్స్ మరి విద్యార్థులకిస్తే, ఇవి సిక్స్త్ నుంచి 10థ్ దాకా పిల్లల దగ్గర ఉండాలి. ఇయర్‌లీ 2 టర్మ్స్ మనము టెస్టులు చేస్తాం. స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో కాబట్టి, ఈ కార్డ్స్‌ని మరి మనము ఆహ్, మంచి క్వాలిటీలో ప్రింట్ చేసుకుంటే మరి మనకు ఉపయోగపడతాయని జెప్పేసి నేను అనుకుంటున్నా. తర్వాత ఈ స్టూడెంట్ ఐడీ కార్డ్స్ ఇచ్చిన తర్వాత మనము ఒకసారి హెడ్ మాస్టర్స్ చివర్లో అంటే 2 టర్మ్స్ పీఈటీలు టెస్ట్ చేసిన తర్వాత మనము ప్రమోషన్ అంటే స్టూడెంటు 7థ్‌లో ఉండు 8థ్‌లోకి మనం నెక్స్ట్ క్లాస్‌కి ప్రమోట్ చేయడం గాని, లేకపోతే వేరే స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం గాని ఎట్లా చేయాలనో ఒకసారి మనము అబ్జర్వ్ చేద్దాం. स्टूडेंट्स को प्रमोट करने के लिए स्टूडेंट्स पे क्लिक ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ ఏదైనా సరే మనం స్టూడెంట్‌నే కొట్టాల్సి ఉంటుంది. మళ్ళీ సేమ్ సెలెక్ట్ స్కూలు, సెలెక్ట్ క్లాసు, క్లిక్ హియర్ అనంగానే అక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ ఏదైతే క్లాస్ చూపిస్తుంది మనకు. ఆ క్లాస్ ఏది మనము సెలెక్ట్ చేసుకోవాలా. తర్వాత ప్రమోట్ ఇక్కడ ప్రమోట్‌ని కొడితే ఐ అగ్రీ అంటే ఆ క్లాస్‌కు ప్రమోషన్ మనం ఇవ్వడానికి ఐ అగ్రీ అంటే మాత్రం పై క్లాస్‌కి వెళ్తారు వాళ్ళు. అట్లా మనము ప్రమోషన్ ఇవ్వచ్చు. మళ్ళీ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లాస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ వ్యూ చూడాలి అక్కడ ఒకసారి ఎవరెవరు ఏంది అనేది. సో,
ఇక్కడ ఎడిట్ అంటే పిల్లల విద్యార్థుల డీటెయిల్స్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ట్రాన్స్ఫర్ అండి, ట్రాన్స్ఫర్ కొట్టొచ్చు. అప్డేట్ అంటే ఎడిట్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసి అప్డేట్ చేయొచ్చు. ఎస్ అని కొట్టగానే మనకు ఇక్కడ అప్డేట్ అవుతుంది. ప్రమోషన్ అంటే ప్రమోషన్ వస్తుంది. ఈ విధంగా మనకు హెడ్ మాస్టర్స్ మరి ప్రమోషన్ ఇవ్వడం, ట్రాన్స్ఫర్ ఇవ్వడం ఈ స్కూల్ పోర్టల్‌లో చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఈ రిపోర్ట్స్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేయాలా? ఎట్లా ఇది చేసుకోవాలా? Students కి fitness ఆహ్, assessment. మనము ఎట్లా ప్రింట్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ మళ్ళీ స్కూల్ పోర్టల్ ఓపెన్ చేయాలా? యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈ మనకు ఎప్పుడైతే ప్రతిసారి చేస్తున్నామో ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. స్కూల్ ఫిట్‌నెస్ యాప్ స్టాటిక్స్ అంటే ఇక్కడ 760 మంది విద్యార్థులు ఉన్నటువంటి స్కూల్‌ది మనము ఓపెన్ చేయడం జరిగింది. మరి అక్కడ చూడండి రిపోర్ట్స్ ఉన్నాయి చూడండి. రిపోర్ట్స్‌లో 4 రకాల రిపోర్ట్స్ ఉంటాయి. టర్మ్ రిపోర్ట్స్ మనం అనుకున్నాం కదా! ఇక్కడ 2 టర్మ్స్ మనం టెస్టులు చేస్తాం అనుకున్నాం కదా! ఒకవేళ ఫస్ట్ టర్మ్ రిపోర్ట్స్ చూడాలంటే ఇక్కడ టర్మ్‌లో ఫస్ట్ టర్మ్ సెలెక్ట్ చేసుకోవాలా? సెకండ్ టర్మ్ అంటే ఎండింగ్ ఇయర్ ఎండింగ్ అయితే సెకండ్ టర్మ్ చేసుకోవాలి ఇక్కడ. ఇక్కడ సెలెక్ట్ స్కూల్ అంటే స్కూల్ పేరు సెలెక్ట్ చేసుకోవాలా. టర్మ్ అంటే ఇక్కడ మనము ఏ ఇయరు, ఏ టర్మ్. ఇక్కడ వ్యూ మళ్ళా వ్యూ కొట్టగానే ఈ డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఇక్కడ మనము టోటల్ ఆహ్, విద్యార్థుల యొక్క రిపోర్ట్స్ వ్యూ మనం చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ సెలెక్ట్ క్లాస్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ వ్యూ అంటే అందులో టోటల్ ఎవరైతే విద్యార్థుల యొక్క క్లాస్‌కు సంబంధించిన విద్యార్థుల డాటా వస్తుంది. అక్కడ మళ్ళీ సింగిల్ స్టూడెంట్‌ది వ్యూ కొడితే ఆ స్టూడెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏదైతే మనము పీఈటీస్ టెస్టులు చేసామో, ఆ టెస్టుల యొక్క టోటల్ పెర్ఫార్మెన్స్ మనకు డిస్‌ప్లే అవుతుంది ఇక్కడ. ఒక విద్యార్థి మరి ఇది ఇండివిడ్యువల్‌గా మనము ఓపెన్ అవుతుంది. ప్రతి టెస్ట్‌కు సంబంధించినటువంటి డాటా అంతా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ డౌన్‌లోడ్ రిపోర్ట్. అంటే ఆ విద్యార్థుల యొక్క టోటల్ మనము రిపోర్ట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ ఇయ్యొచ్చు. ప్రతి విద్యార్థికి గూడా ఇప్పుడు మనం మెమో ఎట్లా ఇస్తామో ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తాం గదా! వేరే స్కూల్‌కెళ్ళేటప్పుడు. ఇప్పుడు మనము ఖేలో ఇండియాకి సంబంధించి అలాంటి ప్రోగ్రెస్ కార్డ్స్ ఇయ్యొచ్చు. నెక్స్ట్ రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మనం మళ్ళీ స్కూల్ సెలెక్ట్ అంటే ఏజ్ వైస్. మనం ఇప్పుడు స్కూల్‌లో ఏజ్ వైస్ క్లాస్ వేరున్న ఏజ్ వైస్‌గా మనం చూసుకోవచ్చు కదా! ఎందుకంటే కొంచెం ఏజ్ ఎక్కువున్నోళ్ళు కూడా ఒకసారి చిన్న క్లాస్‌లో ఉంటారు కాబట్టి, మన స్కూల్‌లో ఏజ్ వైస్ రిపోర్ట్స్‌ని మనము చూసుకోవచ్చు. అక్కడ కూడా అంతే మళ్ళీ టర్మ్ సెలక్షన్ చేయాలా, ఏజ్ సెలెక్ట్ చేయాలా. అంటే ఏజ్ 2 రకాలు ఉంటది. 5-8 9-18 ఇయర్స్. ఎందుకంటే అండర్ 14, అండర్ 17 మనం ఎట్లయితే అనుకుంటున్నామో ఇప్పుడు ప్రైమరీ, అబోవ్ ప్రైమరీ. సో, ఈ విధంగా మనకు డాటా ఇట్లా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ రిపోర్ట్స్ ఏదైతే ఉందో మళ్ళీ టాప్ పెర్ఫార్మెన్స్ ఎవరైతే స్కూల్‌లో టాపర్స్ ఉన్నారో అంటే క్లాస్ వైస్ గాకుండా టోటల్ స్కూల్‌లో టాపర్స్‌ని మనం చూడొచ్చు ఇప్పుడు. ఇక్కడ కూడా వ్యూ కొడితే ఈ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. మరి మనకు సంబంధించి టాప్‌లు పొజిషన్‌లో స్కూల్‌లో ఎవరున్నారో ఈ విధంగా మనకు ఓపెన్ అవుతాయి. ఇట్లా రిపోర్ట్స్‌లో మనము 4 రకాల రిపోర్ట్స్‌ని మనము చూడొచ్చు. ఇది ఇప్పుడు ఇప్పటిదాకా మనము హెడ్ మాస్టర్స్ ఏవైతే స్కూల్‌లో ఖేలో ఇండియాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి? అదేవిధంగా పీఈటీ అసెసర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలి? హెడ్ మాస్టర్స్ ఆ లింక్ ఎట్లా చేయాలి? అదేవిధంగా డాటాని ఎట్లా అప్‌లోడ్ చేయాలి? ఎర్రర్స్ వస్తే ఎట్లా మనము సరి చేసుకొని మళ్ళీ అప్‌లోడ్ చేయాలి? అదేవిధంగా స్టూడెంట్ ఐడీ కార్డ్ ఎట్లా ప్రింట్ ఇవ్వాలి? అట్లా అదేవిధంగా స్టూడెంట్‌కి ప్రమోషన్ ఎట్లా ఇవ్వాలి? ట్రాన్స్‌ఫర్ ఎట్లా ఇవ్వాలి? అదేవిధంగా మనము ఈ ఫిట్‌నెస్‌కు సంబంధించినటువంటి రిపోర్ట్స్ టర్మ్ 1, 2 4 రకాల రిపోర్ట్స్ ఎట్లా మనము చూడొచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. అది అదే విధంగా పీఈటీ హెడ్ మాస్టర్స్ కలిసి దాని గురించి డిస్కషన్ చేసి, ఆ విధంగా నెక్స్ట్ మనము విద్యార్థి డెవలప్‌మెంట్ గురించి ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మనము ఆన్‌లైన్‌లో చేసినటువంటి టెస్ట్‌లకు సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది మనకు సాయి వాళ్ళు మనము ఆన్‌లైన్‌లో మన స్కూల్‌కి సంబంధించి ప్రతీదీ వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంటుందండి. ఎగ్జాంపుల్ మన రిపోర్ట్ అడగానే మన జిల్లాకి సంబంధించి కొంత డాటా పంపిస్తాం. అది చేయని వాళ్ళు కూడా ఎస్ పెడితే అక్కడ ఆల్రెడీ చేసిన వాళ్ళది డాటా ఉంటుంది కాబట్టి ఆన్‌లైన్‌లో ఇప్పుడు మనము ఈ రిపోర్ట్స్ అన్ని మనం వ్యూ, ప్రింట్ ఇవన్నీ చేసాం గదా! అక్కడ వాళ్ళకి స్టేట్ వైస్‌గా, డిస్ట్రిక్ట్ వైస్‌గా టాపర్ ఎవరైతే ఉన్నారో, ఎవరేజ్ ఉన్నారో ప్రతి ఒక్క రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయండి. ఈ విధంగా మనం ఆన్‌లైన్‌లో చేసిన ప్రతీదీ సాయి వాళ్ళు మన అక్కడ ఉండి మరి వాళ్ళు ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేస్తా ఉంటారు. టాప్ పెర్ఫార్మన్స్ ఎవరైతే ఉన్నారో దేశంలోని
వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు స్పెషల్‌గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా హెడ్ మాస్టర్స్ ఏమేం చేయాలనో మరి ఈరోజు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకో సెషన్‌లో మరి అది నెక్స్ట్ డే ఉంటుందా? ఎప్పుడు ఉంటుందో ఆ సెషన్‌లో మనము ఎట్లయితే ఈ టెస్ట్‌లు ఎట్లా చేయాలనో అందులో తెలుసుకుందాం. అప్పటి వరకు మరి ఈ హెడ్ మాస్టర్స్ ఎట్లా ఈ స్కూల్ పోర్టల్‌లో వర్క్ చేయాలా ఇప్పటిదాకా తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ వెంకట్ సార్. మధు సార్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే క్వశ్చన్ యాడ్ చేయమండి ఎవరన్నా. క్వశ్చన్ ఆన్సర్ సార్ ఇప్పటిదాకా మనము తెలుసుకున్నటువంటి ఏదైతే ఉందో ఖేలో ఇండియా ఎందుకోసం మనము ఇది మనకు ఖేలో ఇండియాని మనము స్కూల్లో పెట్టుకున్నాం అనేది శ్రీధర్ సార్ చెప్పాడు. అది ఎవరెవరు చేయాలా సరే ఎవరి భుజ స్కంధాల పైన మరి పెట్టడం జరిగింది ఈ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ని అని నేను చెప్పడం జరిగింది. తర్వాత హెడ్ మాస్టర్ డ్యూటీస్ చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఇప్పటిదాకా ఎట్లా చేయాలనో హెడ్ మాస్టర్స్ కూడా తెలుసుకున్నాం. తర్వాత పీఈటీలు కూడా ఈ టెస్ట్ ఎట్లా చేయాలో నెక్స్ట్ సెషన్లో తెలుసుకుంటాం. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి దానిలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మనం ఇందులో మీకు జూమ్ మీటింగ్లో హ్యాండ్ రేజ్ అని ఉంటుంది. ఆ క్వశ్చన్ వేయడానికి అక్కడ చాట్ ఉంటుంది, చాట్ బాక్స్. ఆ చాట్ బాక్స్లో మీరు క్వశ్చన్ టైప్ చేయండి. మీకు ఎలాంటి క్వశ్చన్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి చాలా డౌట్లు వస్తాయి, ఎర్రర్స్ వస్తున్నాయి. మనం అప్లోడ్ చేసేటప్పుడు కానీ మీకు మిస్టేక్స్ జరిగినాయని ఎలాంటి ఖేలో ఇండియాకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రశ్నైనా మీరు అడగొచ్చు. ఎందుకంటే ఇక్కడ మేము టీం అంతా ఉంది, మేము అందరం కలిసి మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ దొరకకపోతే మళ్ళీ తెలుసుకొని కూడా మనం చర్చించుకుందాం. కాబట్టి మీరు ఏంటంటే ఇప్పటిదాకా ఇన్నది అర్థమైంది. ఇంక మీకు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ సారి నాకు ఇది అర్థం కాలేదు చెప్పండి అంటే కూడా మళ్ళీ మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఏంటంటే ఈ క్వశ్చన్ అవర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము ఏం చెప్పాం మీకు ఏం అర్థమైంది, మీరు క్వశ్చన్స్ అడిగితే మాకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు చాట్ బాక్స్లో పెట్టండి. యూట్యూబ్లో చూసేటోళ్ళు మరి చాట్ బాక్స్లో పెట్టండి. ఒకవేళ జూమ్లో అటెండ్ అయిన వాళ్ళు మీరు హ్యాండ్ రేజ్ చేస్తే సరిపోతుంది. వెంకట్ సార్ మీకు అవకాశం ఇస్తాడు, మీరు మాట్లాడచ్చు. సో అందరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి దయచేసి, పీఈటీస్ అండ్ పీడీస్, ఇన్ఛార్జ్ ఖేలో ఇండియా టీచర్స్ ఆల్సో. చాట్లో క్వశ్చన్స్ టైప్ చేయండి, పర్వాలేదు ఇంగ్లీష్లో టైప్ చేయండి. మీకు ఒకవేళ ఎట్లా వీలైతే అట్లా టైప్ చేయండి, లేదంటే అడగమంది అడగండి సార్ క్వశ్చన్ మీరు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మాది టిఎస్ మోడల్ స్కూల్ డిచ్పల్లి సార్. నా పేరు సంజీవ్. ఓకే సార్. సార్ యాక్చువల్గా మాది యూడైస్ కోడ్ పాత ఓల్డ్ డే, దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు ఏంటి అంటే తీరిగ్గా వాళ్ళు అంటే మా కంప్యూటర్ ఆపరేటర్ ఏం చేస్తారంటే ఈ యూడైస్ కోడ్ చేంజ్ అయింది సార్, ఇది ఓల్డ్ది ఇప్పుడు న్యూ వచ్చింది అని చెప్పేసి అంటారు సార్. ఓకే, దానికి ఎలా సార్? ఓకే సార్, సమాధానం చెప్తాను. ఇది ఏమైంది అంటే ఒక రకంగా మనం ఏంటంటే నేను చెప్పాను కదా డైస్ కోడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. సరే మీరు పొరపాటున ఇప్పుడు వేరే డైస్ కోడ్ పెట్టి చేశారు. అయితే ఏమైందంటే మీ స్కూల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఈ స్కూల్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు మెయిల్ ఐడి ఫోన్ నంబర్ పెట్టారు కదా, సో ఆ రెండు ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినాయి కాబట్టి అవి పనిచేయండి. మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోండి కొత్త డ్యూ డైస్ కోడ్ తోటి కరెక్ట్గా. కానీ అందులో ఒకవేళ మీరు స్కూలు మెయిల్ ఐడి పెట్టి ఉంటే మీరు కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని స్కూల్కి అది వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఆ మెయిల్ ఐడి పనిచేయదు. ఫోన్ నంబర్ హెడ్ మాస్టర్ది పెట్టి ఉంటే ఇంకా వేరే సెకండ్ నంబరు లేకపోతే వేరేది ఎవరిదైనా పెట్టండి. కొత్త మెయిల్ ఐడి కొత్త ఫోన్ నంబర్ పెట్టి కొత్త డైస్ కోడ్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోండి. వీలైతే మేము పాతది మాకు మన మోహన్ సార్కి కానీ వెంకట్ సార్ కానీ మీరు మెసేజ్ చేయండి. పాతది ఏదైతే రిజిస్ట్రేషన్ చేసినటువంటి పాత డైస్ కోడ్ ఉందో మరి దాన్ని డిలీట్ చేపిస్తాం మేము. ఇప్పుడు మీరు కొత్త యూ డైస్ తోటి మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు ఉంటే అడగండి. సార్ నమస్తే అండి, నా పేరు సూర్యకుమార్. సార్ జెడ్పీహెచ్ఎస్ కార్యక్రమం కోటగిరి మండల్ సార్. సార్ సార్ ఒక లాంగ్ ప్రాసెస్ ని మీరు ఒకటే పీరియడ్ లో చెప్పారు, మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఫస్ట్ థింగ్. రెండోది కొంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు చెప్పింది మొత్తం అర్థమవుతుంది. ఓకే సార్. ఇప్పుడు చాలా మంది హెడ్ మాస్టర్స్ కానీ పీటీస్ కానీ కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఓకే షూర్. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ కొంత యూజర్ ఫ్రెండ్లీ లేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే నేను సైన్ అప్ కావడానికే చాలా ఇబ్బంది అయింది. లాస్ట్ కి వెంకట్ సార్ సైన్ అప్ చేసి ఇవ్వడం జరిగింది. మెయిల్ ఐడి అనేది రాంగ్ అని చెప్పి రావడం జరిగింది. అయితే నేను ఏమనుకుంటున్నాను సార్, మీలో ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు, ఈ ప్రాసెస్ అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు. కొంచెం మీరు కాంప్లెక్స్ కి ఒకరిని అలాట్ చేయగలిగితే, మండల్లో ఒక 5-6 స్కూల్సే ఉంటాయి. మరి ఒక రోజు మాకు టైం ఇస్తే మేము అక్కడికి వచ్చి మొత్తం ప్రాసెస్
చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లోపు మేము ఏం చేసుకుంటామంటే స్కూల్లో సంబంధించిన స్టూడెంట్స్ డేటా మొత్తము ఒక ఎక్సెల్ షీట్ లో రెడీ చేసుకుంటాం. ఆ ఎక్సెల్ షీట్ కూడా ఎలా ఉండాలి అనేది మీరు ఒక మోడల్ పంపిస్తే మేము అంతా రెడీ చేసుకొని రెడీ ఉంటాం సార్. కాంప్లెక్స్ స్కూల్లో చేస్తే బాగుంటుందేమో, ఎందుకంటే అన్ని స్కూళ్ళలో కూడా కంప్యూటర్స్ లేవు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా లేరు. ఇంకొకటి ఏంటంటే సిఆర్పీలకు కొంత నాలెడ్జ్ ఉంది సార్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మనం కాంప్లెక్స్ కి ఒక రోజు 5-6 స్కూల్స్ ఉంటాయి కాబట్టి 2 రోజుల్లో కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుందేమో అని అనిపిస్తుంది సార్. దానికి మీరేమంటారు? సార్ మీరు చెప్పేది కరెక్టే సార్. ఇది ఏంటంటే సాఫ్ట్వేర్ డిపెండెంట్ వర్క్. మనము గ్రౌండ్లో పీఈటీ చేసే వర్క్ వేరండి. ఇది ఏంటంటే స్టూడెంట్ డాటాని మనం అప్లోడ్ చేయడం, రిజిస్ట్రేషన్ చేయడం, ఇదంతా కొంచెం సాఫ్ట్వేర్తో కూడుకున్నటువంటి వర్క్. మీరు చెప్పేది ఏంటంటే కరెక్టే. ఇప్పుడు కొత్త జనరేషన్ పిల్లలు ఏదైతే ఉన్నారో, ఇప్పుడు 10th చదివే వాళ్ళు కూడా ఇప్పుడు జూమ్ మీటింగ్లో అన్ని పర్ఫెక్ట్ చేస్తున్నారు, అన్ని చేయగలుగుతున్నారు వాళ్ళు. మనము కొంచెం ఇవన్నీ మనము మన స్టార్టింగ్ జనరేషన్లో ఇవన్నీ ఫోన్లు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, కంప్యూటర్స్ మనం వాడలేం కాబట్టి కొంచెం వెనుకబడి ఉన్నాం. కాకపోతే ఇందులో ఏం లేదు సార్, మేము ప్రతిదీ ఇప్పుడు స్కూల్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలనేది ఒక వీడియో చేసినాం సార్. అంటే ఇంత లెంతీగా కాకుండా ఒక 6 రకాల వీడియోలు చేసినాం, మీకు అవైలబుల్ ఉంటాయి. మోహన్ సార్ కూడా మనం ఎస్జిఎఫ్ నిజామాబాద్లో పెట్టాడు, అవసరమైతే మళ్ళీ కూడా పోస్ట్ చేస్తాం సార్. అది క్లియర్గా మనకు వివరణ ఇవ్వడం జరిగింది. ఒక ఫోన్లో వీడియో పెట్టుకోండి, ఒక ఫోన్ దగ్గర పెట్టుకోండి సార్, ఇది ఓపెన్ చేసుకుంటే ఇది చేయండి, మీకు అక్కడ ఆగిపోతే ఇది స్టాప్ చేసుకోండి, చాలా క్లారిటీగా చేయొచ్చు. ఒకవేళ మీరు అన్నట్టుగా మనకు 3 ఇప్పుడు వెంకట్ సారు, అదే శ్రీధర్ సారు, రమేష్ 3 డివిజన్లు వేరు చేసుకున్నారు సార్. 3 డివిజన్లకు ఇన్ఛార్జీలు ఉన్నారు వాళ్ళు. ఏ డివిజన్కి మీకు ప్రాబ్లం వస్తే వాళ్ళకి కాల్ చేయొచ్చు, వాళ్ళు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారు. అదే విధంగా మీరు చెప్పింది ఏంటంటే సార్, కాంప్లెక్స్ వైజ్గా ఒకళ్ళు ఎక్స్పర్ట్ వస్తే బాగుంటుంది అనేది మీరు చెప్పారు. పీఈటీస్ చాలా తక్కువ అండి. మనకు ఇప్పుడు జిల్లాలో మనకు దాదాపుగా 2000 పైచీలకు పాఠశాలలు ఉన్నాయి సార్. ప్రతి ప్రైమరీ, యూపీఎస్, హై స్కూల్, ప్రైవేట్, గవర్నమెంట్, ఎయిడెడ్, కేజీబీవి ఆల్ స్కూల్స్ ప్రతి విద్యార్థి 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఇది అంతా వర్క్ చేయాలా. కేవలము పీఈటీ ఉన్న స్కూల్సే కాదు, పీఈటీ లేని స్కూల్స్ కూడా చేయాలా. హెడ్ మాస్టర్స్ అంటే రెగ్యులర్ హెడ్ మాస్టర్స్ కాదు, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఉన్న, హెడ్ మాస్టర్స్ లేకున్నా కూడా మనము ఇప్పుడు పిఎస్లలో మనకు తెలుసు కదా, ఒక్క టీచర్ ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నారు. ఇప్పుడు ఫ్యూచర్లో వాళ్ళు కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏరియా వైజ్ ఒకరిని ఇన్ఛార్జ్ ఇచ్చి ఇవన్నీ చేయడం కుదరదు సార్. అంటే మీరు టెక్నికల్గా సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు మా ద్వారా మీరు సపోర్ట్ తీసుకొని చేయండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎల్లవేళలా ఇప్పుడు మన ఖేలో ఇండియా ఇన్ఛార్జ్ అయినటువంటి నోడల్ ఆఫీసర్ మోహన్ సార్ ఉంటారు. అదేవిధంగా టెక్నికల్గా మీకు వెంకట్ సారు, అదేవిధంగా శ్రీధర్ సారు, రమేష్ సార్, వీళ్ళందరూ ఉంటారు. మేము కూడా అందరం కలిసి వర్క్ చేసుకుంటాం సార్, అట్లేం లేదు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము హెల్ప్ చేస్తాం. కానీ ఇది డివిజన్ వైజ్గా మాత్రమే ఉన్న 3-4 ఉన్నారు కాబట్టి కేటాయించడం జరిగింది సార్. పూర్తి స్థాయిలో మనం అన్ని కాంప్లెక్స్ వైజ్గా కేటాయించడం కుదరదు. ఇది మనము స్కూల్కు సంబంధించి చేసుకోవాల్సిందే సార్. చైల్డ్ ఇన్ఫో మనకు తెలుసు, ప్రతి స్కూల్ చైల్డ్ ఇన్ఫో చేస్తున్నాం. ప్రైమరీ స్కూల్ అయితే మరి ఎంఈఓ ద్వారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా హెల్ప్ ద్వారా చేస్తున్నారు. ఇది కూడా అట్లా చేసుకోండి సార్. మేము అవసరమైతే ఎంఆర్సీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు పూర్తిగా మరి వాళ్ళకి అవగాహన ఉంది, వాళ్ళకి మన్ని అప్డేట్ ఉన్నాయి, మరి వాళ్ళకి టైం ఉంటే వాళ్ళతో చేయించుకోండి సార్. లేకపోతే మేము వీడియో చేసినాం మీకు అందజేస్తాం సార్, ప్రతిదీ మీరు చేసుకోవచ్చు ఓన్గా, అట్లా ప్రాబ్లం లేదు. జస్ట్ ఫోన్ ఆపరేటింగ్ వస్తే సరిపోతుంది సార్. ఒక్క స్టూడెంట్ డాటా అప్లోడ్ మాత్రమే కంప్యూటర్ అవసరం సార్, మిగతా అన్ని ఫోన్లో చేసుకోవచ్చు. ఎందుకంటే అందులో ఎక్సెల్ షీట్లో రెస్ట్రిక్షన్స్ పెట్టి స్టూడెంట్ డాటా అప్లోడ్ పెట్టాడు కాబట్టి, ఎందుకంటే మనకు క్యూఆర్ కోడ్ రావాలా. ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్ పెట్టకపోతే క్యూఆర్ కోడ్ రాదు, అందుకే ఆ రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. అదొక్కటి కేర్ఫుల్గా చేయండి సార్, మిగతా అన్ని ఫోన్లోనే అయిపోతాయి సార్, ప్రాబ్లం ఏం లేదు. మీకు అవసరమైతే మన మోహన్ దాస్ సార్ అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారు, సార్ కాల్ చేయండి. మరి మీరు చెప్పిన సజెషన్ కూడా మేము తీసుకుంటాం, దాన్ని మళ్ళీ ఫర్దర్గా ఎట్లా చేయాలనో ఆలోచన చేసి నెక్స్ట్ మేము కంటిన్యూ చేస్తాం సార్. సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరైనా ఉంటే సిఆర్పీలో సపోర్ట్ తీసుకుందాం అంటున్నా. తీసుకోండి సార్, తప్పకుండా తీసుకోండి సార్, తప్పకుండా తీసుకోండి సార్. మోహన్ సార్ మీకు సజెస్ట్ చేస్తారు సార్. ఇంకా క్వశ్చన్ ఎవరైనా అడగండి సార్. అడగండి సార్ క్వశ్చన్, హ్యాండిల్ చేసి. హలో
హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నేను మోడల్ స్కూల్ రెంజల్ చెప్పండి నుంచి మాట్లాడుతున్నాను సార్ చెప్పినట్టు ఎక్కడైనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కానీ ఎంఆర్సీలో కానీ ఏదైనా ఇట్లా కొన్ని ఎర్రర్స్ అనేసి అంటున్నారు కదా సార్, వాళ్ళకి కానీ లేదంటే కన్సల్ట్ పీటీకి కానీ మేము డాటా తీసుకొని వచ్చి ఇట్లా కొన్ని అప్లోడ్ ఇష్యూస్ అవుతున్నాయి కదా సార్, దాని గురించి చూడడానికి మేము ఇట్లా ప్రొవైడ్ చేయగలుగుతారా సార్? సరే, దీనికి సంబంధించి ఏం లేదు సార్. మీరు అయితే మనకు ఈ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ అనేది సార్ ఇప్పుడు జస్ట్ ఈ 15 డేస్కో 1 మంత్కో కాదు సార్, ప్రతి ఇయర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ ఉంటుంది. దీనిలో జస్ట్ ఓన్లీ ఎస్జిఎఫ్ సెక్రటరీని నోడల్ ఆఫీసర్గా చేశారు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా అడిషనల్గా ఎవరు లేరండి. ఈ ఖేలో ఇండియాకి సంబంధించి ప్రతి పీఈటీ తన స్కూల్లో వర్క్ చేసుకుంటున్నాడు కాబట్టి తన స్కూల్ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది, అక్కడ హెడ్ మాస్టర్ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మరి మోహన్ సార్ ఇప్పుడు ఫర్దర్గా దాని గురించి డిఈఓ గారితో మాట్లాడి దీని గురించి తర్వాత మీరు నెక్స్ట్ సెషన్ ట్రైనింగ్ ఉంటుంది సార్, దానిలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మరి డిఈఓ గారితో మరి చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి నేను అనుకుంటున్నాను నెక్స్ట్ సెషన్లో దీనికి మోహన్ సార్ గారు మరి ఖేలో ఇండియా నోడల్ ఆఫీసర్ గారు మీకు నెక్స్ట్ సెషన్లో సమాధానం ఇస్తారు సార్. నెక్స్ట్ ఈ ఎప్పుడైతే ట్రైనింగ్ ఇచ్చినామో దానిలో క్వశ్చన్స్, డౌట్ క్వశ్చన్స్ అడగండి సార్. సార్ అడగండి సార్ క్వశ్చన్స్ ఇంకా. హలో సార్. చెప్పండి అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. సార్ లాస్ట్ టైం నేను ఎగ్జామ్ అటెండ్ కాలేకపోయినాను. చెప్పండి. ప్రాసెస్ సార్ నేను ఆల్రెడీ అన్ని కరెక్ట్గా చేశాను, మరి నా పాస్వర్డ్ ఓపెన్ చేస్తే రావట్లేదు, నేను ఎగ్జామ్ అటెండ్ కాలేకపోయినాను. ఎందుకు సార్? దానివల్ల నాకు అసలు చాలా ప్రాబ్లం అయింది. చాలాసేపు ట్రై చేశాను నేను ఎగ్జామ్ రాయడానికి. ఓకే, వెంకట్ సార్ చెప్పాలా? సార్ నేను ఎగ్జామ్ రాయడానికి లాస్ట్ టైం ప్రయత్నం చేశాను, నేను ఎవ్రీథింగ్ కరెక్ట్. చెప్పండి సార్. మీకు ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు అందులో అటెండెన్స్ చూపించిందా? అంటే ఎన్ని రోజులకు, 2 డేస్కి మీరు ఎన్ని రోజులు అటెండ్ అయ్యిండ్రు అనేది చూపించిందా? సార్ నేను అటెండెన్స్ 5 days 6 days అటెండ్ అయ్యాను సార్. అయితే సార్ అటెండెన్స్ చెప్పండి. చూపించిందా? అందులో అటెండెన్స్ చూపించిందా? చూపించింది సార్, కానీ టెస్ట్ రాలేదు. అదే పక్కకు టెస్ట్ అనేది, టేక్ టెస్ట్ అనేది రాలేదా? రాలేదు సార్, ఆప్షన్ రాలేదు. ఎందుకు సార్ అలా? మేడం ఇప్పుడు దీనికి నేను చెప్తాను సమాధానము. అయితే చాలా మంది ఏం చేశారు మేడం అంటే, అక్కడ మనము టీఓటీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మెయిల్ ఐడితో చేసుకున్నాం. తర్వాత ఏమైందంటే మనకు చూసేటప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చిందంటే యూజర్ నేమ్ ఆబ్లిక్ మెయిల్ ఐడి ఆబ్లిక్ ఫోన్ నంబర్ ఇచ్చాడు. అక్కడ మెయిల్ ఐడి తోటి అటెండ్ అయిన వాళ్ళకు మాత్రం ఇక్కడ అటెండెన్స్ మరి ఏం ప్రాబ్లం రాలేదు. కొంతమందికి మరి ఫోన్ నంబర్ తో చూశారు. ఫోన్ నంబర్ అనేది మనము అక్కడ ఫోన్ నంబర్ తో లాగిన్ అయ్యారా? అవును సార్, నేను ఫస్ట్ ఫోన్ నంబర్ తో అయినాను, తర్వాత ఓకే జస్ట్ అదే మిస్టేక్ మేడం. అంటే అది మిస్టేక్ కాదు, అక్కడ అవకాశం ఇచ్చారు, మీరు జాయిన్ అయ్యిండ్రు, అది ఎవరి మిస్టేక్ కాదు. అయితే మనకు సాఫ్ట్వేర్ తయారు చేసినప్పుడు ఏమైందంటే మన క్రైటీరియా మెయిల్ ఐడి తీసుకున్నారు, కానీ అక్కడ చూడడానికి మాత్రము ఫోన్ నంబర్ ఇచ్చారు కాబట్టి ఇది టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. మన వెంకట్ సార్ మరి క్లారిఫికేషన్ కి మెయిల్ చేశారు, అక్కడ వాళ్ళు మరి ఢిల్లీ నుంచి ఏం రెస్పాండ్ కాలేరు. ఆ టైంలో ఎగ్జామ్ టైంలో ఇక్కడ మన పోర్టల్ ని అప్డేట్ చేయడం కుదరదు కదా, ఆ రోజు ఎగ్జామ్ జరుగుతుంది, మనం ఆ రోజే మెయిల్ పెట్టినాం కాబట్టి సో అది సైట్ ఆపేసి రిపేర్ చేయడం కుదరదు కాబట్టి ఆ ఫోన్ నంబర్ తోటి అటెండ్ అయిన వాళ్ళకు మాత్రము ఆ టేక్ టెస్ట్ రాలేదు మేడం. మీరు చెప్పేది కరెక్టే, చాలా మందికి రాలేదు. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఆల్రెడీ మనకు ఇది ఖేలో ఇండియా ప్రోగ్రామ్ అనేది నేషనల్ వైజ్ ప్రోగ్రాము కాబట్టి ఏంటంటే మీరు ఇప్పుడు మనం ఫస్ట్ గుజరాత్ది అటెండ్ అయినాం కొంతమందిని, తర్వాత మనకు అర్థం కాలేదంటే తెలంగాణ గవర్నమెంట్ పెట్టేది దానిలో అటెండ్ అయినాం.
ఇప్పుడు ఏంటంటే ఈ టేక్ టెస్ట్ ఎవరికైతే రాలేదో అందరూ కూడా ఇప్పుడు బీహార్ది నడుస్తుంది. ఆ బీహార్ అవును దానిలో సార్. రిజిస్ట్రేషన్ అటెండ్ చేసుకోండి, చేశాను. చూడండి. చేశాను ఓకే బీహార్ది. మేడం. 2 డేస్ క్లాసెస్ ఉండే. అటెండ్ చేశాను. ఓకే మేడం. తర్వాత మళ్ళీ వాళ్ళు వెరీ ఎప్పుడు గుడ్. ఇస్తారు అది మనకి అట్లా ప్రాసెస్ ఎలా తెలుస్తది మళ్ళీ? సేమా? మేడం మనము సేమ్ అడ్రస్‌లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అక్కడ స్క్రోలింగ్‌లో వస్తది. ఓకే. నేను వెంకట్ సార్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఆ వెంకట్ సారు మనకు మనకు ఏందంటే ఎప్పుడు ఈ టెస్ట్ ఉంది అనేది ఇన్ఫార్మ్ చేస్తాడు. మీరు ఎట్లా మళ్ళీ ఆ ఎగ్జామ్ రాయొచ్చు నేను అనేది మీకు అప్రోచ్ ఎప్పుడైతే అయ్యాను సార్. వెంకట్ సార్‌ని అప్రోచ్ ఓకే. అయ్యాను ఆల్రెడీ. ఓకే. మేడం. ఓకే. రైట్. అది అయితే మరి ఇది అందరికి ఇంకేమైనా చెప్తున్నా. ఓకే సార్. మేడం నేను అందరికి చెప్తాను. జనరల్‌గా ఇది ఏంటంటే చాలా మందికి వచ్చింది ఈ ప్రాబ్లము. సో ఓకే. ఇప్పుడు ఓకే. ఎవరైతే మీరు నిజంగానే టీఓటీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అటెండ్ అయిండ్రు. కానీ అక్కడ ఓకే. ఏమైందంటే ఫోన్ నంబర్ తోటి అటెండ్ అయిన వాళ్ళకు టేక్ టెస్ట్ అనేది రాలేదు ఆప్షన్. అదే సో సార్. మీరు అదే. ఏం చేయాలంటే ప్రస్తుతం మన చేతిలో ఉన్నటువంటి పని ఏంటంటే మనము వేరే స్టేట్‌ది అటెండ్ కావాలి. అది అర్థమైందా లేదో తర్వాత. దాని అటెండెన్స్ మనకు వస్తుంది కదండీ! మెయిల్ ఐడీ తోటి అటెండ్ కండి. అటెండెన్స్ వచ్చినాక మళ్ళీ మనం వేరే స్టేట్‌ది ఎగ్జామ్ రాయొచ్చు. అది ఇంగ్లీష్‌లోనే ఉంటది కాబట్టి ఎగ్జామ్ మనకేం ప్రాబ్లమ్ లేదు. ఆల్‌మోస్ట్ ఆల్ మనం ఎప్పుడైతే ట్రైనింగ్‌లో ఇప్పుడు చెప్పుకున్నామో హెడ్ మాస్టర్ డ్యూటీస్ ఇందులోకెళ్ళి క్వెషన్స్ వచ్చినాయి. నెక్స్ట్ పీఈటీ టీచర్స్‌కి ఇవ్వాల్సినటువంటి ఆ టెస్ట్‌లకు సంబంధించిన సెషన్ 2లో మనం చెప్పుకుంటాం. అవే క్వెషన్స్ అందులో రావడం జరిగింది మొన్న ఎగ్జామ్‌లో. సో ఆ ఎగ్జామ్ పేపర్ కూడా మనము కొంతమందికి అవైలబుల్ ఉంది. అందులో గ్రూప్‌లలో పెట్టాం. అది చూసుకోండి. మళ్ళీ ప్రిపేర్ కండి. నెక్స్ట్ ఎగ్జామ్‌కి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. అప్పుడు మనకు ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ వస్తది. ఆ కోడ్ తోటి మనము అసెసర్ యాప్‌లో మళ్ళీ లాగిన్ కావచ్చు. ఆ కోడ్‌ని అక్కడ ఎంటర్ చేయొచ్చు. కాబట్టి ఏందంటే మొన్న అటెండ్ కానోళ్ళకి అందరికి మేము మా సైడ్ నుంచి అడ్వైస్ ఏందంటే మీరు అందరూ గూడా వేరే స్టేట్‌కు సంబంధించినటువంటిది పీఈ టీచర్స్ ట్రైనింగ్ మాత్రం అటెండ్ కండి. హోల్ స్కూల్ అప్రోచ్ అంటే హెడ్ మాస్టర్స్‌ది. కాబట్టి పీఈ టీచర్ ట్రైనింగ్ పీఈటీస్ అటెండ్ కండి. ఫర్దర్ ఎగ్జామ్ మనం రాద్దాం. ఓకే మేడం. థాంక్ యూ. థాంక్ యూ. సార్ నెక్స్ట్ క్వెషన్స్. ఓకే. అడగండమ్మా నెక్స్ట్ క్వశ్చన్. సార్ నమస్తే సార్. చెప్పండి. సార్ నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ స్వప్న సార్ నా పేరు. నేను టీఓటీ అటెండ్ అయ్యాను సార్. కానీ నాకు మెయిల్‌లా మెసేజ్ రాలేదు సార్. టెస్ట్ మెసేజ్ అనేది ఏం రాలేదు సార్. ఓకే మేడం. ఇది మెయిల్‌లో మీకు ఎగ్జామ్ ఉంది అని రాదు మేడం. మీకు ఇది ఇంటిమేషన్ ఎగ్జామ్ అని కాదు సార్. మామూలు ఇన్ఫర్మేషన్ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటది కదా సార్. అది నాకు కన్ఫర్మ్‌గా రాలేదు సార్. ఎప్పుడు మీరు టెస్ట్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా మేడం? అంటే టీఓటీ అటెండ్ కావడానికా? అటెండ్ అయినా సార్. మళ్ళీ టెస్ట్‌కు నేను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ అడిగిండ్రు సార్. అప్పుడు నాకు మెయిల్‌లో చూసుకోమన్నారు. నాకు రాలేదు సార్ అది. మేడం మెయిల్ చెక్ చేసుకోవడం నేను చెప్పాను కదా ఇంతకుముందు. మెయిల్స్ చెక్ కొంచెం చేసేటప్పుడు మీరు రావట్లేదట్టుంది సార్ మెయిల్‌లా కొంచెం రావట్లేదట్టుంది. వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్ వాళ్ళ నంబర్స్ వచ్చినాయి సార్. రాలేదు అని నేను మెసేజ్ పెడితే మళ్ళీ నాకు సార్ వాళ్ళ నంబర్స్ ఇచ్చారు మెయిల్‌లోనే. ఓకే. నేను మాట్లాడాను సార్ వాళ్ళతోని. ఓకే. మేడం నేను మండే ఆఫీస్‌కొచ్చినాక మాట్లాడతా అన్నారు సార్ ఆ విషయమే. ఓకే మేడం. అంటే అందరికి నేను చెప్తున్నాను. ఇప్పుడు మీ ఒక్కళ్ళు కాదు. ఎవరికైతే మెయిల్‌లో యూజర్ నేమ్, పాస్వర్డ్ రాలేదు అన్నారో ఒకసారి మనము టీఓటీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు స్కూల్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇక్కడ అసెసర్ యాప్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. అప్పుడే మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ మన మెయిల్‌లో మీరు ఏ మెయిల్ అడ్రెస్ అయితే కొట్టారో దాంట్లో ఖచ్చితంగా వస్తుంది మేడం. అందులో ఓపెన్ చేసేటప్పుడు కొంతమంది అంటే ఎట్లా ఓపెన్ చేయాలనేది నేను చెప్తున్నాను మళ్ళొకసారి. మీరు చెప్పండి. ఆల్ మెయిల్స్ సెలెక్ట్ చేయాలా. ఎందుకంటే ఇది జనరల్ మెయిల్స్‌లోకి రావట్లేదు. ఆల్ మెయిల్స్‌లో మీరు NOREPLY అని సెర్చ్ చేయండి. అక్కడ మనకు ఖేలో ఇండియాకు సంబంధించినటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్, ఓటీపీలు ఎన్ని మెసేజ్‌లు వచ్చినాయో అన్నీ చూపిస్తాయి. అందులో ఖచ్చితంగా మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. ఒకవేళ మీకు అట్లా ఎప్పుడన్నా మీకు ఆ ప్రాబ్లమ్ ఉంటే మీ డివిజన్ వైస్‌గా ఉన్నటువంటి మన శ్రీధర్ సార్, వెంకట్ సార్, అదే విధంగా రమేష్ సార్ ఉన్నారు కదా! వాళ్ళని సంప్రదిస్తే మీ మెయిల్ ఐడీ, యూజర్ నేమ్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఓపెన్ చేసి మీకు చెప్తారు మేడం. ప్రాబ్లమ్ ఏం లేదు. సో మీకు ఏదైనా ఉంటే డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి మేడం. ఈ టెస్ట్ ట్రైనింగ్ కండక్ట్ అయిపోయినాక. చేయలేదు సార్. ఈసారి టెస్ట్ కండక్ట్ చేయలే. అదే మొన్న మేడం మీరు టెస్ట్ మీద అటెండ్ చేయలేరు కాబట్టి నెక్స్ట్ వేరే స్టేట్‌ది అటెండ్ కండి. సరే సార్. థాంక్ యూ సార్. మేడం. థాంక్ యూ. ఓకే సార్. సార్. ఇంకా అడగండి క్వెషన్.
నెక్స్ట్ ఎవరైనా అడగండి క్వశ్చన్. 4-5 మెంబర్స్ తర్వాత వస్తుంది. హలో హలో సార్ క్వశ్చన్ అడిగే వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి సార్, అక్కడ హ్యాండ్ రేజ్ ఉంటుంది, లేకపోతే మీరు క్వశ్చన్ రూపంలో పెట్టచ్చు. హలో చెప్పండి. హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. మోడల్ స్కూల్ హార్మోనిక్స్ సార్. సార్ ఈ స్టూడెంట్ డేటా అనేది అప్డేట్ చేయడానికి అంటే అప్లోడ్ చేయడానికి టైమింగ్ ఏమైనా ఉందా సార్? ఉన్నా సార్, అది ఈ మంత్ 6 వరకే అయిపోయింది. యాక్చువల్ మనకు ట్రైనింగ్ 3 విడతల్లో ఉండే సార్. సెకండ్ విడతను మనకు ఫెస్టివల్ ఉందని 6-7 డేట్ పెట్టారు ఈ మంత్లో. సో 6 డేట్ లాస్ట్ డేట్ పెట్టారు. ఇప్పుడు మనకు చివరి ట్రైనింగ్ 6-7 పెట్టారు కాబట్టి 7 డేట్ తర్వాత కంప్లీట్ చేసుకోవాల్సి ఉండే. అంటే డేట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఆల్రెడీ మనకు మొన్న అప్లోడ్ చేయని వాళ్ళకు సాయి నుంచి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఫోన్స్ కూడా రావడం జరిగింది కొంతమంది పీఈటీలకు. మీరు సార్ అప్లోడ్ చేయలేరు డాటా, ఎందుకోసం రీజన్ చెప్పండి అని. అంటే కొంతమంది ఏంటంటే మేము ట్రైనింగ్ 3వ విడతలో మేము అటెండ్ అయినాం సార్, 6-7 డేట్ అటెండ్ అయినాం కాబట్టి స్టూడెంట్ డాటా అప్లోడ్ చేయడం కొద్దిగా లేట్ అయింది సార్, మేము కంప్లీట్ చేస్తామని వాళ్ళు సమాధానం చెప్పారు. అంటే మనకు సార్ ఎనీ టైం వాళ్ళు సాయి నుంచి ఫోన్లు వస్తాయి మీకు, అందులో మనం రిజిస్ట్రేషన్ అయినప్పుడు మనకు ఫోన్ నెంబర్ ఉంటుంది కదండి పీఈటీలకు, సో ఆ నెంబర్కి కాల్ వస్తుంది. కాబట్టి మీరు అప్లోడ్ చేసేసుకోండి సార్. టైం అయిపోయింది, దీనికి టైం ఏం లేదు సార్. ఎందుకంటే మనము టర్మ్ 1 టర్మ్ 2 ఆల్రెడీ మనం అకాడమిక్ ఇయర్లో టర్మ్ 1 అయిపోయింది. ఇప్పుడు టర్మ్ 2 స్టార్ట్ అయింది. యాక్చువల్ మనకు స్కూల్స్ నడవట్లేదు కాబట్టి ఇప్పుడు మనము ఫస్ట్ టర్మ్ టెస్టులు చేయలేకపోయినాము. కాబట్టి మనకి ఇప్పుడు సమయం దొరికింది సార్. ఇప్పుడు ఇవన్నీ మనము అప్లోడ్ చేసి డాటా పర్ఫెక్ట్గా కార్డ్స్ ప్రింట్ ఇచ్చి రెడీ పెట్టుకోవాలి సార్. ఎప్పుడు మనము స్కూల్స్ స్టార్ట్ అయితే పిల్లలు వస్తే బడికి మనము ఇవన్నీ టెస్టులు చేయాల్సి ఉంటుంది కాబట్టి సార్ సమయం ఆల్రెడీ అయిపోయింది సార్, చేసేసుకోండి సార్ 1-2 డేస్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మోహన్ సార్ రైండ్ అప్ చేయండి. ఓకే, ఇంకో క్వశ్చన్ ఉంది ఒకటి. ఓకే హలో సార్ చెప్పండి సార్. సార్ నేను మగ్గిడి స్కూల్ హెచ్ఎం సార్ మాట్లాడుతున్నా, లక్ష్మణ్ సార్ను. సార్ మా పీఈటీ మధు సార్ ఆయన పర్సనల్ మెయిల్ ఐడి నుంచి లాగిన్ అయ్యిండు స్కూల్ రిజిస్ట్రేషన్. ఓకే సార్ మళ్ళీ మొన్న అసలు ఇప్పుడు వస్తలేదు సార్, అతను కూడా మీకు సంప్రదించండి అని అన్నాడు సార్ మొన్న రోజు అడిగితే. సార్ అది మళ్ళీ మాకు ఎట్లా చేసుకోవాలి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఒకసారి? సార్ ఒక్కసారి నేను మధు సార్ మాట్లాడాను సార్. అవును మాట్లాడారట. అవును అతన్ని ఒకసారి పర్సనల్ గా మొబైల్ తీసుకొని రమ్మన్నా సార్. అతను నేను చెప్తే అతనికి అంటే అండర్స్టాండ్ అవుతలేదు. ఒక్కసారి మొబైల్ తీసుకొస్తే ఇప్పుడు మీరు సార్ చెప్పినట్లు మొదటిసారి చెప్పినట్లు ఇది స్కూల్ రిజిస్ట్రేషన్ స్కూల్ మెయిల్ ఐడి ఇవ్వలేదు సార్, అతను పర్సనల్ మెయిల్ ఐడి ఇచ్చాడు. అయితే అతనికి మెయిల్ ఐడి చేయలేదు కాబట్టి అతనికి ట్రైనింగ్ ఎగ్జామ్ కూడా రాలేదు మధు సార్కి. అవును రాలేదు కానీ మధు సార్ ఏరే స్టేట్ రిజిస్టర్ చేసుకొని ఆ అటెండెన్స్ పడుతుంది ఆల్రెడీ మెయిల్ చేంజెస్ ఆప్షన్ ఉన్నది. ఒక్కసారి మధు సార్ కలిస్తే అది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సార్. నేను చెప్పినాను ఆల్రెడీ. స్కూల్ రిజిస్ట్రేషన్ కూడా మాకు నేను ఇప్పుడే మీరు చెప్పేటప్పుడు నేను లాగిన్ రిజిస్ట్రేషన్ న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్తే డైస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అని వస్తుంది. అదే సార్ పాత మెయిల్కి ఉంటుంది. స్కూల్ ని మాత్రం కష్టం సార్, పాత మెయిల్కి ఉంటుంది. పర్సనల్ మెయిల్కి మాత్రం చేంజ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు స్కూల్ది కావాలి ఎట్లా అంటే సార్, స్కూల్ది మనం వెళ్ళాలంటే ఇప్పుడు మెయిల్ ఐడి కావాలంటే ఎట్లా? ఇప్పుడు మెయిల్ ఐడి మన ప్రొఫైల్ హెచ్ఎం మన ప్రొఫైల్ ఉంటుంది సార్. ఇప్పుడు ఎడిట్ ఆ ప్రొఫైల్ మెయిల్ ఐడి చేంజ్ చేయండి సార్. ఓకే ఇప్పుడు మీ స్కూల్ పోర్టల్ లాగిన్ అయిన తర్వాత అవును ప్రొఫైల్ వస్తుంది, అక్కడ మెయిల్ ఐడి చేంజ్ చేయండి సార్. ఒకవేళ కాకపోతే కనుక నేను మెయిల్ పెట్టి చేంజ్ చేద్దాం సార్, ప్రయత్నం చేద్దాం. ఓకే సార్. ఓకే సార్ ఇప్పుడు వెంకట్ సార్ చెప్పింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి సార్, ఎప్పుడైతే యూడైస్ కోడ్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో యూడైస్ కోడ్ మళ్ళీ మారదు సార్. ఒక స్కూల్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత స్కూల్ పోర్టల్ రిజిస్టర్డ్ కంప్లీటెడ్, అక్కడ మీరు ఏంటంటే పీఈటీది స్కూల్ పోర్టల్లో హెచ్ఎం ప్లేస్లో పీఈటీది పెట్టారు కాబట్టి అసెసర్ యాప్లో కూడా సేమ్ మెయిల్ ఐడి పెడతారు కాబట్టి టెక్నికల్ ఎర్రర్ వస్తుంది సార్. మీకు ఎగ్జామ్కి అవకాశం రాలేదు, నేను అదే అనుకుంటున్నాను. మీరు ఏం చేయండి అంటే మీరు అదే సార్ చెప్పినట్టు సార్ దగ్గరికి వెళ్తే మీ మొబైల్ తీసుకెళ్తే అక్కడ సార్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి ఓపెన్ చేస్తారు. అక్కడ స్కూల్ పోర్టల్లో
మెయిల్ ఐడిని చేంజ్ చేసే ప్రయత్నం చేస్తారు. మరి అది చేంజ్ అయింది ఇంతకు ముందు. ప్రెజెంట్ అవుతుందో లేదో చూద్దాం. అక్కడ మీరు మెయిల్ ఐడి మారిందనుకోండి, స్కూల్‌కి సంబంధించిన మెయిల్ ఐడి సెట్ చేస్తారు. చేస్తే మీకు టెక్నికల్‌గా ప్రాబ్లమ్ మీకెళ్ళిపోతది. ఎందుకంటే ఎస్ఎస్ఆర్ యాప్‌లో పీఈటీ మెయిల్ ఉంటది కాబట్టి. ఎందుకంటే ఆ మెయిల్ తోటి మీరు టీఓటీ అటెండ్ అవుతారు కాబట్టి, నా స్కూల్ పోర్టల్‌లో మెయిల్ చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. అది వెంకట్ సార్ దగ్గరికెళ్తే సార్ చేసేస్తారు సార్. అదేం ఓకే ప్రాబ్లమ్ సార్. లేదు. కాకపోతే అప్రోచ్ కావాలి సార్. ఏందంటే కొన్ని ఫోన్‌లో సాల్వ్ కాకపోవచ్చు. ఎందుకంటే అదే మీ ఎస్ఎస్ఆర్ యాప్‌ని సార్ దగ్గరికి డెస్క్‌టాప్ తీసుకెళ్ళండి మీనే సార్. చేస్తా ఓకే. సార్. సార్ డెస్క్‌టాప్ సాల్వ్ మీనే చేస్తారు సార్. కొంచెం అయితుంది సార్. ఫోన్‌లో అయితలేదు. మీరు మేము చేస్తాం సార్. ప్రాబ్లమ్ ఏందంటే మీరు సార్ చెప్పినట్టు ఓకే. అది సార్ దగ్గరికెళ్ళండి. సార్ దగ్గర డెస్క్‌టాప్ ఎవ్రీథింగ్ ఉంటాయి సార్. అది మీకు సాల్వ్ చేస్తాడు సార్. ఓకే. ఓకే సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మోహన్ సార్ మైండ్ ఆఫ్ చేయండి సార్. నెక్స్ట్ సెషన్ గురించి చెప్పండి. ఏం చెప్పాలా? నెక్స్ట్ సెషన్ ఈ సెషన్ కంప్లీట్ అయిపోయింది. టైం కూడా అయిపోయింది. ఈరోజు మనము స్కూల్ రిజిస్ట్రేషన్ గురించి నేర్చుకోవడం జరిగింది. మధు సార్ మొత్తం దాన్ని డీటెయిల్గా తెలియజేశారు. నెక్స్ట్ మళ్ళీ ఒక 3-4 డేస్ లోపల వీటిలందరికీ మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. అందులో మనము పిల్లలకు అసెస్మెంట్ ఎలా చేయాలా, టెస్టులు ఎలా పెట్టాలా అనే విషయాన్ని కూలంకషంగా తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి పీఈటీలందరూ కూడా పీఈటీ సోదరులు మరియు ఖేలో ఇండియా ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులందరూ కూడా మళ్ళీ మేము ఈ ప్రోగ్రామ్ జూమ్ మీటింగ్ పెట్టినప్పుడు అందరూ కూడా అటెండ్ అయ్యి ఆ ఎగ్జామ్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలో క్షుణ్ణంగా పరిశీలిస్తే బాగుంటుందని అందరికీ నా ద్వారా తెలియజేస్తున్నాను.